సో, ఈ ప్రపంచంలో ఒక వెబ్‌సైట్ డిజైన్ జేయాలంటే మూడే రకాలు ఉంటాయన్నమాట. ఫస్ట్ వచ్చేసి కోడింగ్ ద్వారా జేసుకోవచ్చు. ఓకే. ఓకే సార్. సెకండ్ వచ్చేసి నో కోడ్ ప్లాట్‌ఫార్మ్స్. నో కోడ్ ప్లాట్‌ఫార్మ్స్ యూజ్ చేసుకొని మనం వెబ్‌సైట్ అనేది డిజైన్ చేసుకోవచ్చు. అందులో ఫస్ట్ వచ్చేసి వర్డ్‌ప్రెస్ ఉంటది. తర్వాత మెజాంటో ఉంటది. డ్రూపర్‌లో ఉంటది. ఇంకా ఉంటాయి, చాలా ఉంటాయి. ఇవన్నీ మనం వాడతాం. అందులో ఫేమస్ వచ్చేసి వర్డ్‌ప్రెస్ అన్నమాట. ఓకేనండి. వర్డ్‌ప్రెస్ మీద నేను చెప్తాను. థర్డ్ వచ్చేసి వైబ్ కోడింగ్ అన్నమాట. ఓకే. వైబ్ కోడింగ్ టూల్స్. వైబ్ కోడింగ్ అనేది వాడతాం. కొన్ని టూల్స్ వాడతాం అన్నమాట. వైబ్ కోడింగ్ టూల్స్ అంటే మనం ప్రాంప్ట్ ఇస్తే వెబ్‌సైట్ డిజైన్ చేస్తది. అది ఏంటో నేను చెప్తాను ఇక్కడ. సో, ఈ ఓకే. ప్రాంప్ట్ బేస్డ్ ఎలా చేయాలి అంటే కొన్ని టూల్స్ ఉంటాయన్నమాట. అందులో ఫస్ట్ టూల్ వచ్చేసి లవబుల్. చాలా ఉంటాయి. లవబుల్ ఏందంటే ఫ్రంట్ ఎండ్ యూఐ బాగుంటది కాబట్టి లవబుల్ చెప్తున్నా. నెక్స్ట్ బోల్ట్ డాట్ న్యూ, తర్వాత రెప్లిట్, తర్వాత ఎమర్జెంట్, తర్వాత హోస్టింగర్ ఒరిజిన్స్. మీరు హోస్టింగర్ వాడితే హోస్టింగర్ హోరిజన్ కూడా ఉంటుందన్నమాట. హోస్టింగర్ హోరిజన్స్ అని ఉంటుంది. సో, వీటిపైన ఇంకున్నాయన్నమాట. ఇవే కాదు, ఇంకా కొన్ని ఫ్రీ టూల్స్ ఉంటాయన్నమాట. అందులో వచ్చేసి మనకు గూగుల్ వాళ్ళది గూగుల్ ఏఐ స్టూడియో ఉంటుంది. అందులో కూడా మనం వెబ్సైట్ డిజైన్ చేసుకోవచ్చు. లేకపోతే ఫైర్ బేస్ ఉంటుంది గూగుల్ వాళ్ళది. ఫైర్ బేస్ కూడా మనం వెబ్సైట్ డిజైన్ చేసుకోవచ్చు. ఇంకుంటాయి అనమాట. ఇవి చాలా ఉంటాయి. ఇంకా వర్సల్ ఉంటాయి, V0 ఉంటాయి, చాలా ఉంటాయి. అన్నిట్లో మనం డిజైన్ చేసుకోవచ్చు వెబ్సైట్ని. సో, ఈ టూల్స్ ఉంటాయి. తర్వాత డిప్లాయ్ చేసుకోవడానికి కొన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయన్నమాట. వెబ్సైట్ డిజైన్ చేస్తే కాదు కదా, వెబ్సైట్ డిప్లాయ్ చేసుకోవాలి వైబ్ కోడింగ్ అంటే. అవేం చేసుకోవచ్చు అంటే వెర్సల్లో చేసుకోవచ్చు జనరల్గా, లేకపోతే నెట్లిఫైలో చేసుకోవచ్చు. నెట్లిఫైలో మనం ఫ్రీగా హోస్టింగ్ చేసుకోవచ్చు. ఇవి ఉంటాయి, మీరు డబ్బులు కూడా కట్టుకోవచ్చు. ప్రజెంట్ అయితే ఫ్రీగా ఎలా చేసుకోవాలని చెప్తాను. సో, ఇవైతే మనం చేసుకోవచ్చు అన్నమాట. వెబ్సైట్ డిజైన్ చేసుకోవచ్చు. వెబ్సైట్ డిజైనింగ్కి 3 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ప్రజెంట్ నేను కోడింగ్ అయితే చెప్పట్లేదు. కోడింగ్లో నాకు కూడా రాదు పెద్ద కోడింగ్. నాది బీటెక్ అయిపోయింది. లాస్ట్ ఎంత 7-8 ఇయర్స్ అవుతుంది. సో, కోడింగ్ అయితే రాదు. నేను నో కోడ్ ప్లాట్ఫామ్, నాది వచ్చి కెమికల్ ఇంజనీరింగ్. సో, ఎన్ఐటి త్రిచర్ అవుతుంది నాది క్యాంపస్ వచ్చేసి. సో, నాకి నో కోడ్ ప్లాట్ఫామ్ యూజ్ చేసుకొని, అంటే నో కోడ్ ప్లాట్ఫామ్ అంటే ఓల్డ్ కోడింగ్ అంటే చాలా ఉంటాయి. కోడింగ్లో ఏముంటాయంటే సి లాంగ్వేజ్ ఉంటుంది, C++ ఉంటుంది, పైథాన్, జావా చాలా ఉంటాయి ఇలా. .NET, ఒరాకిల్. ఒరాకిల్, .NET ఇవన్నీ ఉంటాయి అనమాట. ఇవన్నీ మనం నేర్చుకోవాలి. ఇవన్నీ నేర్చుకొని చేయాలంటే ఇక చాలా కష్టం అవుతుంది. ఇవన్నీ లేకుండా కూడా మనం ఒక ప్రీమియం వెబ్సైట్ డిజైన్ చేసుకోవాలి. అది ఎలా చేసుకోవాలి, నాకు ఫాస్ట్గా నేర్చుకోవాలి. ప్లస్ చాలా ఫేమస్ టూల్స్, అంటే చాలా ప్రీమియం కావాలి. అంటే నేను ఒక కోడింగ్ రాకుండా కూడా నాకు వెబ్సైట్ డిజైనింగ్ కావాలి. అది ఎలా చేయాలి అని నేను చెప్తాను. ఇందులో వచ్చేసి ఒక్క ముక్క కోడ్ రాకుండా ఎలా చేయాలి అంటే నో కోడ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. అందులో వర్డ్ ప్రెస్ ఉంటుంది, అది ఫేమస్. ఇంకా ఇవి కూడా వాడచ్చు, ప్రాబ్లం లేదు. అందులో వర్డ్ ప్రెస్ అయితే ఫేమస్. సో, వర్డ్ ప్రెస్ మీద చెప్తాను. సెకండ్ వచ్చేసి వైబ్ కోడింగ్ కూడా చెప్తాను అనమాట. వైబ్ కోడింగ్ వర్డ్ ప్రెస్ రెండు ఉంటాయి. ఇవన్నిటి మీద వెబ్సైట్ డిజైనింగ్ చేయొచ్చు. ఇందులో ఫస్ట్ వెబ్సైట్ డిజైనింగ్కి మీరు ఎలా చేయాలి అని నేను చెప్తాను. వెబ్సైట్ డిజైనింగ్లో ఒక వెబ్సైట్ చేయాలి అంటే ఏం చేయాలి అంటే వర్డ్ ప్రెస్ వెబ్సైట్ కావాల్సిన, అంటే నేను చెప్పే మెథడ్స్ 5 ways ఉంటాయి అన్నమాట. ఓకే. వెబ్సైట్ డిజైనింగ్ ఎలా చేయాలి అనేది నేను చెప్తాను. ఫస్ట్ వచ్చేసి, అంటే నా క్లాస్, నేను చెప్పే క్లాస్ ఏముంటుందంటే ఫస్ట్ వర్డ్ ప్రెస్తో చెప్తాను. సెకండ్ వచ్చేసి ఎలిమెంటర్ పైన చెప్తాను. ఎలిమెంటర్తో చెప్తాను. ఎలిమెంటర్లో కూడా 3 రకాలు ఉంటాయి అన్నమాట. అందులో వచ్చేసి ఏ పెడతాను, ఇక్కడ ఏ పెడతాను. అందులో వచ్చేసి నార్మల్గా ఎలిమెంటర్ ఫ్రమ్ స్క్రాచ్ అని పెడతాను. నెక్స్ట్ వచ్చేసి టెంప్లెట్స్ యూజ్ చేసుకొని ఎలా చేయాలి అని నేను చెప్తాను. థర్డ్ వచ్చేసి HTML కోడ్తోని ఎలా డిజైన్ చేసుకోవాలి అని ఉంటుంది. ఇందులో LLMs కూడా యూజ్ చేసుకోవచ్చు. LLMస్లో కోడ్ ఎలా తీసుకోవాలి, ఎలా చేయాలి అని ఉంటుంది అనమాట. సో, ఇవి నేను చెప్తాను. సో, ఇందులో చాలా ఉంటాయి. LLMs అంటే ఏముంటాయి, మనకు ChatGPT ఉంది. ఓకే. ChatGPTతోని చేసుకోవచ్చు, లేకపోతే జెమినీతోని చేసుకోవచ్చు, లేదంటే క్లాడ్ ఇంకా బెటర్ ఉంటుంది. క్లాడ్ AI తీసుకోవచ్చు, పర్ప్లెక్సిటీ కూడా చేసుకోవచ్చు, కీవీ కూడా బాగానే ఉంటుంది. మీరు ఏమన్నా తీసుకోవచ్చు. ఈ టూల్స్ అన్నీ తీసుకొని మనకు ఒక ప్రీమియం వెబ్సైట్ డిజైన్ చేసుకోవచ్చు. ఇందులో కూడా 2 రకాలు ఉంటాయి. ఒకటేమో ఇలా 2 టైప్స్ ఉంటుంది. ఫస్ట్ మెథడ్ ఏంటంటే, ఒకటేమో HTML కోడ్తో చేసుకోవచ్చు, HTML కోడ్తో చేయొచ్చు. లేదంటే కంప్లీట్ వెబ్సైట్ని డిజైన్ చేసుకొని మీ వెబ్సైట్లో, అంటే మీ హోస్టింగర్ ఉంటుంది కదా, అందులో ఫైల్ మేనేజర్లో డిప్లాయ్ చేసుకోవాలి. ఫైల్ మేనేజర్లో డైరెక్ట్ డిప్లాయ్ చేయాలి. అలా చేస్తే కానీ ప్రాబ్లం ఏం లేదు. అలా చేస్తే కానీ మీ వెబ్సైట్ అయితే ప్రీమియం వెబ్సైట్ వస్తుంది అనమాట. సో, ఈ మెథడ్ ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ మెథడ్ వచ్చేసి వైబ్ కోడింగ్ ఉంటుంది అనమాట. వైబ్ కోడింగ్ ఆల్రెడీ చెప్పిన. వైబ్ కోడింగ్లో మనం లవబుల్ కానీ బోల్ట్ కానీ కొన్ని టూల్స్ యూజ్ చేసుకొని మనం వెబ్సైట్ డిజైన్ చేసుకోవచ్చు. అంటే మన వెబ్సైట్ ఎలా డిజైన్ చేస్తామంటే 1 2 3 4 + 5 అంటే 5 ways మనం డిజైన్ చేయొచ్చు. ఓకే. నేను చెప్పే క్లాస్ వచ్చేసి 5 waysలో ఒక వెబ్సైట్ని డిజైన్ చేసుకోవచ్చు మన కోర్సులో. అన్ని ప్రీమియం వెబ్సైట్. ఎగ్జాంపుల్ నేను కొన్ని చూపిస్తాను, టీమ్స్ వాళ్ళని చూపించినాయి. సో, ఇక్కడ వచ్చేసి మేము డిజైన్ చేసిన కొన్ని చూపిస్తాను. ఇక్కడ DMAT అకాడమీ ఉంది కదా. సో, ఇది కొంచెం మీకు ఎలా కనిపిస్తుంది అండి? అర్థం కాలే అండి. డైనమిక్గా ఉంది, బాగుంది. ఓకే. ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసి services.dmat.in. ఇది ఒకసారి చూద్దాం. ఇది ఎలా ఉంది? ఇక్కడ ఓపెన్ అయింది. ఇది ఎలా ఉందండి? బాగుంది సార్, ఇది బాగుంది.
న్యూస్ వెబ్సైట్స్ ఏమైనా చేసిందా? చేసినామండి. చెప్తాను. ఇక్కడ మాకి సర్వీసెస్ వెబ్‌సైట్‌లు ఉన్నాయి చూడండి. కంపెనీ కింద ఇక్కడ హ్మ్. చూడండి డిఎంఏటీ అకాడమీ అంటే మెయిన్ వెబ్‌సైట్‌కొస్తది. బ్లాగ్స్ వెబ్‌సైట్ మీరు అడిగింది న్యూస్ అంటే బ్లాగ్స్ అనమాట. తర్వాత కోర్స్ వెబ్‌సైట్ ప్రతీది చూపిస్తాను. మీకు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి బ్లాగ్ వెబ్‌సైట్. బ్లాగ్స్ అంటే ఇక్కడ చూడండి. మీరన్న న్యూస్ వెబ్‌సైట్ ఇదే చూడండి. బ్లాగ్ వెబ్‌సైట్ అంటాం అనమాట. సో, అవి ఎలా చేయాలి? ఇక్కడ జియో అంటే ఏంది? ఓకే. ఏఐ టూల్స్ అంటే ఏంటి? ఇలా కొన్ని బ్లాగ్స్ రాసి అందులో ఈచ్ బ్లాగ్స్ ఎట్లా రాయాలి? ఓకే. అందులో కూడంగా ఎస్‌సిఓ, జిఓ, ఏఓ ఆప్టిమైజేషన్ ఎలా చేయాలి అని ఉంటదనమాట. సో, ఇది ఓకే. బ్లాగ్స్ రాయాలి. ఇక్కడ యాడ్స్ వస్తుంటాయి. ఎట్లా చేయాలి? ఏంటి? అని క్లియర్‌గా ఉంటాయనమాట. అందులో హ్మ్. కంటెంట్ చాలా డెప్త్‌గా రాయాలి. సో, అది ఎలా చేయాలి? మరీ ఎక్కువ రాసినామనుకో చూడరు. సో, అందరికి అర్థమయ్యేటట్టు సింపుల్ మేనర్‌లో రాయాలి. సో, ఇదొక మెథడ్. తర్వాత వచ్చేసి డిఎంఏటీ అకాడమీ. ఇందులో కోర్సెస్ ఉంటాయి. కంప్లీట్ కోర్సెస్ ఉంటాయి. ఈ కోర్సెస్ వెబ్‌సైట్ ఎలా ఉంది? ఒక వెబ్‌సైట్‌కి ఒక వెబ్‌సైట్ డిజైన్ కనిపిస్తుంది. తేడా కనిపిస్తది. కనిపిస్తుంది. ఒకటికి డిఫరెన్స్. నెక్స్ట్ హ్మ్. ఇదేం వెబ్‌సైటు? సర్వీస్ వెబ్‌సైట్. సర్వీస్ తీసేస్తున్నా ఆల్రెడీ ఉంది కాబట్టి. నెక్స్ట్ కాంపౌండ్ ట్రేడర్ వెబ్‌సైట్ చూపిస్తాను. మీకు క్లారిటీ ఉంటుంది. కాంపౌండ్ ట్రేడర్ వెబ్‌సైట్. ఇది నాకు స్టాక్ మార్కెట్ కింద ఉన్న వెబ్‌సైటు. సో, అది కూడా నేను చూపిస్తాను. ఇది విధంగా మీకు ప్రీమియం వెబ్‌సైట్ అంటే హై సిఆర్‌ఓ ల్యాండింగ్ పేజ్ కనిపిస్తది. సో, ఇలాంటి వెబ్‌సైట్‌ని ఎలా డిజైన్ చేసుకోవాలి? ఎంత ప్రీమియం ఉంటాయి? సో, ఇది. ఒకసారి బ్యాక్ వచ్చినామనుకో ఇక్కడ ప్లగిన్ కూడా వచ్చింది. ఎంత క్లియర్‌గా ఉంది. చూడడానికి హ్మ్. ప్రీమియం. జనరల్‌గా మీకు కొన్ని కోర్సెస్‌లో కనిపిస్తాయండి. అడ్వాన్స్ లెవెల్ అంటే నేను ఒక్క కోడ్ రాయలేదు ఇందులో. కంప్లీట్‌గా మీరు కావాలంటే ఒకసారి ఇది ఓపెన్ చేసి చూడండి. పేజ్ వ్యూ సోర్స్ ఉంది కదా! ఒకసారి ఇది ఒక్క నిమిషం. పేజ్ వ్యూ సోర్స్ ఉంటది. అదికొచ్చి ఒకసారి చూడండి. వెబ్‌సైట్ ఎలా ఉంది? ఓకే. మొబైల్ వెర్షన్ ఎలా ఉంది? అన్నీ అనిపిస్తది. వ్యూ పేజ్ హ్మ్. ఇగో ఇంతగనం కోడింగ్ ఉంది. అంటే ఈ వెబ్‌సైట్ కింద ఒక పేజ్ ఓపెన్ చేస్తే ఇంతగనం కోడింగ్ ఉంది. ఇవన్నీ మనం నేర్చుకోవాలంటే సంవత్సరాలు పడతది. ఓకే. అవును. నేను ఇదంతా కాకుండా జస్ట్ సింపుల్ వేలా మీకు అర్థమయ్యేటట్టుగా ఎలా డిజైన్ చేయాలి అనేది క్లియర్‌గా చెప్తా ఇప్పుడు. ఓకే. సో, మీకు ఓకే. రెడీ ఉన్నారా? ప్రాక్టికలే చెప్తాను. థియరీ వచ్చేసి మన కోర్సులో 20% ఉంటది. ప్రాక్టికల్ 80% ఉంటది. ఓకే. ఓకే సార్. ఇలాంటి ఓకే. వెబ్‌సైట్‌ని ఎలా డిజైన్ చేసుకోవాలి? ఇంకా చాలా ఉన్నాయండి. జస్ట్ ఇదొకటే కాదు. నా దగ్గర ఇక్కడ లాస్ట్‌కి రండి. మీకు వెయిట్ ఎ సెకండ్. ఐ విల్ షో దట్. చాలా ఉంటాయి. నేను అన్నీ చూపిస్తాను మీకు. సో, మా హ్మ్. సర్వీస్ ఎలా ఉంటాయి? మాకు ఏజెన్సీ ఇక్కడ కోర్సెస్ ఉన్నాయి, బ్లాగ్స్ ఉన్నాయి, సర్వీసెస్. అఫ్లియేట్ వెబ్‌సైట్ ఇది కూడా చూడండి. అఫ్లియేట్ వెబ్‌సైట్ ఏమున్నది? ప్రాజెక్ట్స్ మేము చేసిన ప్రాజెక్ట్స్ కూడా చూసుకోండి. ఎందుకంటే పోర్ట్‌ఫోలియో ఉండాలి. సార్ మీరు చేసినవి చెప్పట్లేరు అంటారా? అందుకోసం చెప్పిస్తున్నానండి. ప్రెజెంట్ ఇదొక పోర్ట్‌ఫోలియో అంటే ఇదేంటంటే అఫ్లియేట్ వెబ్‌సైట్ అనమాట. నా ప్రొడక్ట్స్ ఏముంటాయి? ఏం యాడ్ చేస్తాం? ఇక్కడ చూడండి ఎస్‌ఈఓ చెక్కర్ అంటే నేను ఎక్స్‌టెన్షన్ కూడా క్రియేట్ చేసిన. అవుంటాయి. తర్వాత హోస్టింగరు అంటే డీల్స్ అనమాట. ఇలా మనకు క్లిక్ చేసిర్రనుకో మీకు డిస్కౌంట్ వస్తదనమాట. ఎగ్జాంపుల్‌గా గ్రాబ్ డీల్ క్లిక్ చేసినామనుకో మీకు కొంచెం డిస్కౌంట్ వస్తాయి. కూపన్స్ వస్తాయనమాట. అవి ఎలా చేయాలి? ఏంటి? అని క్లియర్‌గా ఉంటాయి. తర్వాత ప్రాజెక్ట్స్ ఇది ప్రాజెక్ట్స్ వెబ్‌సైట్. సో, ఇందులో ఎలా చేసినాం? ప్రతి ఒక్కటి క్లీన్ అండ్ నీట్‌గా అనిపిస్తది. సో, చూసుకోవచ్చు మీకు. ఎలా కనిపిస్తది? ఏంటి? అసలు ఏముంటది? సర్వీస్ అంటే ఏముంటది? ఓకే. ప్రతి ఒక్కటి క్లియర్‌గా అనిపిస్తదనమాట. ఏదన్నా ఇప్పుడు వెబ్‌సైట్ డిజైనింగ్ ఉందనుకో ఒకసారి రండి. వచ్చి చూడండి. ఎలా వర్క్ అయితది? ఏంటి? మేమేం చేసినాం? అన్నీ కనిపిస్తాయి. మా ప్రాజెక్ట్స్ ఏముంటాయి? మేమేం చేసినాము? అన్నీ ఒక వెబ్‌సైట్ కావాలంటే మీకు సర్వీసెస్ ఏమొచ్చుండాలి. అంటే మేమేం చేస్తాం? వర్డ్‌ప్రెస్, ఎలిమెంటరు, థీమ్స్, లైట్ స్పీడ్ క్యాచ్ తర్వాత మేము ఎస్‌ఈఓ కోసం ఏ టూల్స్ వాడతాం? అన్నీ కనిపిస్తున్నాయి. షార్ట్ పిక్సెల్ అన్నీ కనిపిస్తున్నాయనమాట. సో, ఇవన్నీ మేము చేస్తాం అనమాట. ఓకే. తర్వాత సర్వీసెస్ కోసం అంటే మీరు నిజం చెప్తున్నా ఒక జాబ్‌కెళ్ళాలంటే మీకేం అవసరం లేదండి. ఇగో మీరు కావాల్సినయి జస్ట్ ఈ సర్వీసెస్ మీకొస్తే చాలు. జాబ్‌కి ఈజీగా ఎళ్ళొచ్చు. ఓకే. నా దగ్గరున్న డిఎంఈ సర్వీసెస్.డిఎంఈటీ.ఇన్ ఈ వెబ్‌సైట్‌ల సర్వీసెస్ పేజ్‌ల వెబ్‌సైట్ డిజైనింగ్, జిఓ, ఏఓ అంటే ఈ సెకండ్ తర్వాత పర్ఫామెన్స్ మార్కెటింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్, ఈఓ ప్రతి దాన్ని ఒక సర్వీస్ అనమాట. వెబ్‌సైట్ డిజైనింగ్ సర్వీసెస్, ఎస్‌ఈఓ సర్వీసెస్, పర్ఫామెన్స్ మార్కెటింగ్ సర్వీసెస్, సోషల్ మీడియా మార్కెటింగ్ సర్వీసెస్, ఏఐ ఆటోమేషన్ సర్వీసెస్. 1, 2, 3, 4, 5 ఈ 5 సర్వీసెస్ మీకొచ్చినాయంటే మీ ఓన్‌గా ఏజెన్సీ స్టార్ట్ చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి. ఓకే. ఈ సర్వీస్ ఓకే ఎట్లా అండి. చేయాలి అని కూడా నేను చెప్తాను. ఓకే. తర్వాత మీరు మాది సర్వీసెసే కదా! మేము ఎట్లా చార్జ్ చేస్తాం? మా కస్టమర్‌కి ఎట్లా సెండ్ చేస్తాం అని ఉంటుంది. ప్రెజెంట్ ఇప్పుడు లైవ్ బ్యాచ్ వాళ్ళకి నడుస్తుంది. ఎగ్జాంపుల్‌గా అంటే పాస్ట్ వరకు నడుస్తుంది. మీకు క్లారిటీ రావాలండి. ఎవ్రీథింగ్ క్లారిటీ రావాలి. సో, ఇక్కడొచ్చేసి ప్రెజెంట్ నేను బిల్డ్ చేసిన టూల్స్ కూడా ఉన్నాయి. వెయిట్ ఎ సెకండ్. ఇక్కడొచ్చేసి ప్రాక్టీస్.ఎక్స్‌పైర్‌హెచ్.కామ్ ఇది నేను ప్రెజెంట్ అంటే 2 డేస్ బ్యాక్ డెమో క్లాస్‌లో చెప్పిన క్లాస్ అనమాట. ఇందులో హెచ్‌టీఎంఎల్ కోడ్‌తోని ఎలా డిజైన్ చేసినాం. ఇది ప్రీమియం మోడల్ అనమాట. ఎలా డిజైన్ చేసినాం ఇదొకటి కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి test.expertise.com ఇదొక కామర్స్ వెబ్‌సైట్. అంటే స్టూడెంట్స్‌కి ప్రాక్టీస్ కోసం ఇది ఎలా డిజైన్ చేసిర్రు. అంటే స్టూడెంట్సే డిజైన్ చేసిర్రు. ఎలా కనిపిస్తుంది? క్లీన్‌గా ఉందా? ఒక కామర్స్ బిజినెసే కనిపిస్తుంది. మీరు కావాలంటే అవునండి. చూసుకోవచ్చు. ఇందులో కూడా కనిపిస్తుంది. ఇందులో టీ షర్ట్స్ యాడ్ చేసుకోవచ్చు. యాడ్ టు కార్ట్ క్లిక్ చేసుకోవచ్చు. మీరు కావాలంటే ఇది ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఇది క్లియర్‌గా అనిపిస్తుందన్నమాట. ఎట్లా ఉంటది? ఏంటి? స్పెసిఫిక్ అన్నీ కనిపిస్తున్నాయన్నమాట. సో, ఒక రికమెండేషన్ అంటే టీమ్స్ కదా! జస్ట్ వాళ్ళకు అర్థం చేసుకోవడానికి ఎట్లా చేయాలి? వెస్టిస్ట్ పేజ్ అవన్నీ కనిపిస్తాయి. ఇంతకన్నా బెటర్ కూడా చేసుకోవచ్చనమాట. ప్రతి ఒక్కటి.
ఓకే, ఇది లైవ్ బ్యాచ్ వాళ్ళు కూడా చేసిరన్నమాట. సో ఇప్పుడు నేను వచ్చేసి ఒక ప్రీమియం వెబ్సైట్ డిజైన్ ఎలా చేయాలో ప్రాక్టికల్గా చూపిస్తాను. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక వెబ్సైట్ అంటే ప్రాక్టీస్ అంటే మనం చేసేటప్పుడు ఒక వెబ్సైట్ డిజైన్ చేయాలి అంటే మనకు కొన్ని మెథడ్స్ రావాలన్నమాట. వర్డ్ ప్రెస్లో వెబ్సైట్ ఎలా చేయాలి ప్రాక్టికల్గా చెప్తాను, టెన్షన్ పడకండి, టైం వేస్ట్ చేయను. వెబ్సైట్ ఎలా చేయాలి అంటే కొన్ని ఉంటాయి అనమాట టెక్నికల్ థింగ్స్. అందులో ఏంటంటే ఫస్ట్ వచ్చేసి మీరు ఎంత పెద్ద వెబ్సైట్ డిజైన్ చేసినా అని ఈ మెథడ్ గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ ఒక థీమ్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకే, సెకండ్ వచ్చేసి ఫస్ట్ థీమ్ని ఇన్స్టాల్ చేసుకొని యాక్టివేట్ చేయాలి. సెకండ్ వచ్చేసి పేజెస్ క్రియేట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వచ్చేసి మెనూ సెటప్ చేసుకోవాలి. ఫోర్త్ వచ్చేసి మెనూ సెటప్ చేసిన తర్వాత ఫోర్త్ వచ్చేసి కస్టమైజ్ చేసుకోవాలి. సో కస్టమైజేషన్. ఇంకా లాస్ట్ ఫిఫ్త్ వచ్చేసి ఎడిట్ పేజ్ చేసుకోవాలి. పేజ్ని ఎడిట్ చేసుకోవాలి. పేజ్ని ఎడిట్ అండ్ డిజైన్ చేసుకోవాలి. ఈ 5 గుర్తుపెట్టుకోవాలి, డిజైన్ చేయాలి. ఇందులో మీరు చేయాల్సింది ఏంటంటే, అర్థమవుతుంది క్లాస్. సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే థీమ్ని ఇన్స్టాల్ చేయాలంటే, మీరు ఎగ్జాంపుల్గా మీరు వర్డ్ ప్రెస్ ఓపెన్ చేయనా డిఫాల్ట్ ఒక థీమ్ ఉంటుంది. ఆ థీమ్ కాకుండా కొత్త ఏమైనా థీమ్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. తర్వాత పేజెస్ క్రియేట్ చేసుకోవాలి. థీమ్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత పేజెస్ క్రియేట్ చేయాలి. పేజెస్ అంటే ఏంది, ప్రతి వెబ్సైట్కి కొన్ని పేజెస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. అందులో ఏంటంటే అబౌట్ పేజ్, అబౌట్ పేజ్ కావాలి, హోమ్ పేజ్ కావాలి, తర్వాత కాంటాక్ట్ పేజ్ కావాలి, తర్వాత సర్వీసెస్ పేజ్ ఉంటుంది. ఇంకా లేకపోతే ఏమైనా సర్వీసెస్ బ్లాగ్స్ కూడా రన్ చేసుకుంటే బ్లాగ్స్ పేజ్ కూడా కావాలన్నమాట. ఇవి మెయిన్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇంకా కొన్ని ఉంటాయి లీగల్ పేజెస్ కూడా అంటారు దాన్ని. లీగల్ పేజెస్ ఉంటాయి. ఓకే, లీగల్ పేజెస్ అంటే టర్మ్స్ అండ్ కండిషన్స్, ప్రైవసీ పాలసీ, ఓకే, రిఫండ్ పాలసీ ఉంటాయి కదా, ఇవి లీగల్ పేజెస్. డిస్క్రైమర్స్ అంటాం కదా, ఇవి లీగల్ పేజెస్. ఇంకా లాస్ట్కి వచ్చేసి థ్యాంక్ యూ పేజెస్ కూడా ఉండాలన్నమాట. అంటే మీరు ఏమైనా సర్వీస్ చేస్తారు అనుకో, క్లిక్ చేసినాక థ్యాంక్ యూ పేజ్ క్రియేట్ చేసుకోవాలి. థ్యాంక్ యూ పేజ్ అనుకోండి, లేదా నేనైతే కంగ్రాట్స్ అనుకుంటా, మీరు థ్యాంక్ యూ పేజ్ అయినా పర్లేదు. జనరల్గా ఈ పేజ్ క్రియేట్ చేసుకోవాలి. తర్వాత మెనూ సెటప్ అంటే ఏంటంటే మీ మీ వెబ్సైట్ క్రియేట్ చేసినప్పుడు దాన్ని ఆర్గనైజ్గా ఎలా చేసుకోవాలి అనేది మెనూ సెటప్ చేసుకోవాలి. తర్వాత కస్టమైజేషన్ అంటే మీ వెబ్సైట్లో ప్రతిదీ మెనూ సెటప్ చేసుకోవడం కానీ, ఎడిట్ చేసుకోవడం కానీ, ఓకే, మీ వెబ్సైట్లో ఇక్కడ హెడర్లో కానీ, ఓకే, ప్రతి పేజ్ ఇప్పుడు ఫెవికాన్ ఉంది, లోగో ఉన్నది, డిస్క్రిప్షన్, ఇవన్నీ ప్రాపర్గా సెటప్ చేసుకోవాలి అంటే కస్టమైజేషన్ చేసుకోవాలి. కస్టమైజేషన్ లోపలనే ఎడిట్ చేసుకోవాలి, డిజైన్ చేసుకోవాలి. కస్టమైజేషన్ అంటే నార్మల్ వర్డ్ ప్రెస్లో మనం ప్రాపర్గా రాదనమాట. సో దానికోసం ఎలిమెంటరీ యూజ్ చేసుకొని ఎడిట్ అండ్ డిజైన్ చేస్తే మనకు ప్రాపర్గా వస్తుంది. సో ఈ 5 మెథడ్స్ అయితే గుర్తుపెట్టుకోండి. ఇందులో నేను ఒక మెథడ్ చూపిస్తాను, మీకు క్లారిటీ ఉంటుంది. ఓకే, 2 మెథడ్ చూపిస్తాను, టెన్షన్ ఏం పడాల్సిన అవసరం లేదు. 2 మెథడ్ చూపిస్తాను. ఫస్ట్ మెథడ్ వచ్చేసి, సార్ మీ వాయిస్ సౌండ్ ఏమి వినిపించట్లేదు, కొంచెం గట్టిగా చెప్పండి. నా వాయిస్ వినిపించట్లేదా అండి? అస్సలు వినిపించట్లేదండి. అవునా, వినిపిస్తుంది. లేదు సార్, చాలా లోగా వస్తుంది, సమ్ నార్మల్ మైక్ లో పెట్టినట్టు వస్తుంది. వెయిట్ సెకండ్ అండి, నేను ఇంకేమైనా మైక్ సెట్టింగ్ చేసుకోవాలా ఇక్కడ ఏమన్నా? నాకైతే బాగానే వినిపిస్తుంది అండి. మీకు ఎవరికి వినిపిస్తలే అండి? ప్రవళిక గారు, తేజ గారు ప్రవళిక అండి వినిపిస్తుందా అండి మైక్? ఇప్పుడు కొంచెం ఓకే సార్. యా, ఓకే. సో ఇక్కడ వచ్చేసి ఫ్రమ్ స్క్రాచ్ నుంచి డిజైన్ చేస్తున్నా, practice.expertise.com ఇంట్లోకి వచ్చేస్తున్నా. ఇంట్లోకి వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఇట్లుంది కదా వెబ్సైట్, దీన్ని మొత్తం తీసేసి కొత్త వెబ్సైట్ డిజైన్ చేద్దాం. ఓకే, ఇంట్లోకి వచ్చేసి /wp-admin అని కొట్టండి. కొడితే మనకు వర్డ్ ప్రెస్ లాగిన్ డాష్బోర్డ్ వస్తుంది. ఇంట్లోకి వచ్చేసి మీ క్రెడెన్షియల్స్తోని లాగిన్ చేసుకోవాలి. అంటే మీకు అందరికీ నేను అంటే కోర్స్ జాయిన్ అయిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి నేను డొమైన్ హోస్టింగ్ ఇస్తాను కదా, మీరు ఇట్లా లాగిన్ చేసుకోవాలి. ఓకే, నేను ఇక్కడ డిఫాల్ట్గా సేవ్ అయ్యి ఉన్నాయి, అవే నేను ఇస్తున్నా. లాగిన్ చేస్తున్నా. ఇక్కడ వచ్చేసింది. సో ప్రజెంట్ అయితే నేను ఇప్పుడు తీసేస్తున్నా ఇదంతా. ప్రజెంట్ ఎట్లా ఉంది, వెబ్సైట్ ఎలా ఉందో ఇక్కడ చూపిస్తున్నా. ప్రజెంట్ ఇట్లా ఉంది. ఓకే, ఇదంతా తీసేసి కొత్తగా వెబ్సైట్ డిజైన్ చేయాలి. సో ఇక్కడ వచ్చేసి ప్లగిన్స్ ఉంది కదా, ప్లగిన్స్లోకి వచ్చేసి WP రీసెట్ అని ఉంటుంది ప్లగిన్. అందులోకి వచ్చేసి మొత్తం నా వెబ్సైట్ మొత్తం రీసెట్ చేస్తున్నా. రీసెట్ అయితే తీసేస్తున్నా మొత్తం, ఇక తీసేసి కొత్త వెబ్సైట్ డిజైన్ చేసుకోవాలి. ఓకే, ఇందులోకి వచ్చేసి ఓపెన్ WP రీసెట్ టూల్స్ ఉంది కదా, ఇది ఓపెన్ చేసుకోవాలి. ప్రో వర్షన్ ఏం అవసరం లేదు, ఫ్రీగానే చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇందులోకి వచ్చేసి రీసెట్ సైట్ ఉంది కదా, ఇందులోకి వచ్చేసి రీసెట్ అని టైప్ చేయండి. ఓకే, రీసెట్ అని కొట్టి ఇక్కడ రీసెట్ వర్డ్ ప్రెస్ ఇది కొట్టండి. ఇప్పుడు మనకు వర్డ్ ప్రెస్ మొత్తం పోతుంది. ఇప్పుడు ప్రాక్టికల్గా స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో చూపిస్తాను. తర్వాత ఎలిమెంటర్లో అడ్వాన్స్ ప్రీమియం వెబ్సైట్ ఎలా డిజైన్ చేసుకోవాలో చూపిస్తాను. తర్వాత అదే ప్రాంప్ట్ని వైప్ కోడింగ్ ఎలా చేయాలో కూడా చూపిస్తాను. ఓకే, ఇప్పుడు 2 వెబ్సైట్ డిజైన్ చేస్తాను. సో నాకు టైం పడుతుండొచ్చు, ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టినా కానీ క్లియర్గా వినండి, నేను స్టెప్ బై స్టెప్ వెళ్తాను. ఓకే, టైం పడుతుందంటే అర్థం చేసుకొని కంటెంట్ కూడా ఉందని అర్థం. సో నేను మీ టైం వేస్ట్ చేయను, అలాగే నా టైం కూడా వేస్ట్ చేసుకోను, క్లియర్గా చెప్తాను. సో ఇక్కడ వచ్చేసి ప్రాక్టికల్ కదా. సో ఇక్కడ ఒక వెబ్సైట్ ఎలా డిజైన్ చేసుకోవాలి, ఒక ఫ్రమ్ స్క్రాచ్ అంటే బేసిక్ బిగినర్ ఉన్నారు అతనికి వెబ్సైట్ డిజైన్ చేసుకోవాలి, ఎలా చేయాలి అనేది ఫ్రమ్ స్క్రాచ్ నుంచి వెళ్దాం. నేను చెప్పిన మెథడ్స్ చెప్తున్నా. ఇప్పుడు నేను కొత్త వెబ్సైట్ అంటే ఇప్పుడు న్యూ వెబ్సైట్ కదా, మళ్ళీ ఒకసారి విజిట్ సైట్ ఉంది కదా, ఇప్పుడు డబల్ ట్యాప్ క్లిక్ చేస్తుంది కదా, ఒకసారి చూడండి.
ఇప్పుడు ఇలా ఉంది, అంటే ప్రీవియస్గా ఏమి ఇలా ఉంది, ఇప్పుడేమో వెబ్సైట్ ఇలా ఉంది. పక్క పక్కన పెట్టి చూపిస్తాను, మీకు క్లారిటీ ఉంటుంది. ప్రజెంట్ ఇట్లా ఉంది కదా. ఇప్పుడు ఏదైనా ఒక థీమ్ని అన్ని తీసేస్తాను నేను. ఓకే, ఆస్ట్రా థీమ్ డిఫాల్ట్గా ఉంది ప్రీవియస్గా, అవన్నీ తీసేసిన. ఇప్పుడు అన్ని ఇన్యాక్టివ్ ఉన్నాయి. సో ఇప్పుడు కస్టమైజేషన్ అంటే డిఫాల్ట్గా ఉన్న థీమే కనిపిస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఏదైనా ఒక థీమ్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అంటే ఏం లేదు, ఫస్ట్ నేను చెప్పిన ఇక్కడ మెథడ్లో ఫస్ట్ ఏం చెప్పిన మీకు, ఫస్ట్ ఒక థీమ్ని ఇన్స్టాల్ చేసుకొని యాక్టివేట్ చేయాలి అని చెప్పిన. డిఫాల్ట్గా ఉన్న వర్డ్ ప్రెస్ కాదు, ఒక థీమ్ని ఇన్స్టాల్ చేసుకొని యాక్టివేట్ చేయాలని చెప్పిన. ఇక్కడ ఆల్రెడీ ఉంది, ఆస్త్రా ఉంది. ఆస్త్రా కాకుండా మీరు ఏ థీమ్ అయితే పర్లేదు, డిఫాల్ట్గా ఉంది కాబట్టి నేను ఇది తీసుకుంటున్నా. లేకపోతే మీకు ఇక్కడ వచ్చేసి మీరు ఏ థీమ్ కొట్టుకుంటే ఆ థీమ్ కొట్టి దీన్ని ఎడిట్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఇక్కడ ఆస్త్రా ఆల్రెడీ ఉంది. మీరు ఇది కాకుండా మీకు ఏది ఉంటే అది, ఇక్కడ డిజిటల్ ల్యాండింగ్ పేజ్ చాలా ఉన్నాయి కదా, మీరు ఏదైతే అది కోర్సు మినిమైజ్ చాలా ఉన్నాయి, మీరు ఏదైతే అది. ఓకే, డిజిటల్ ఉన్నాయి, చాలా ఉన్నాయి, మీకు ఏది కావాలంటే అది ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకే, కొన్ని బ్లాక్స్ న్యూస్ అవుతుంది ప్రజెంట్. చెప్పండి. బ్లాక్స్ న్యూస్ ఉందండి. బ్లాగ్సా? బ్లాగ్ న్యూస్ అది బ్లాగ్ ఆర్టికల్స్కి వస్తుందండి. బ్లాగ్ న్యూస్ ఉన్నాయి, బ్లాగ్స్ కింద కూడా చాలా ఉన్నాయండి ఆర్టికల్స్, ఎన్నో చాలా దొరుకుతాయి. నాకు కూడా చాలా ఫేవరెట్ ఉన్నాయి, ప్రాబ్లం ఏం లేదు. న్యూస్ ఆర్టికల్స్, బ్లాగ్ న్యూస్, బ్లాగ్ థీమ్స్ చాలా ఉన్నాయన్నమాట. ఓకే, అవి సపరేట్ కేటగిరీ కిందకి వస్తాయి అనమాట. అవి చేయొచ్చు, బట్ ఇది ఆర్టికల్స్ కింద కాదు కదా. సో ఒక వెబ్సైట్, ఒక సర్వీస్ వెబ్సైట్ ఎలా డిజైన్ చేయాలో చూపిస్తాను. సో బ్లాగ్స్ రన్ చేసుకోవాలంటే ఇంకా సింపుల్ అండి, అది ఇంకా దీనికన్నా ఇంకా సింపుల్. అది కస్టమర్ అసలు కాదు, ఇంకా ఈజీ, అదే ఈజీ. సో చేయమంటే చేయొచ్చు, బట్ మీ ఇష్టం, మీకు ఏం చేయాలి. ఇప్పుడు సర్వీస్ వెబ్సైట్ ఏం చేయాలి చెప్పండి. తీసుకోండి సార్, పర్లేదు, ఏదైనా తీసుకోండి. ఇప్పుడు సర్వీస్ వెబ్సైట్ డిజైన్ చేద్దామా, బ్లాగ్ వెబ్సైట్ డిజైన్ చేద్దామా, మీరే చెప్పండి. మరి అలా అయినా పర్లేదు, నాకేం ప్రాబ్లం లేదు. సర్వీస్ స్టార్ట్ చేయండి సార్ ఏదైనా. ఓకే, సో ఇక్కడ వచ్చేసి ఏ థీమ్ తీసుకున్నాను. జనరల్గా డిఫాల్ట్గా ఇప్పుడు లర్నింగ్ పర్పస్ కోసం కాబట్టి నేను ఇదే తీసుకుంటున్నా థీమ్స్. మీకు క్లాస్కి వచ్చేటప్పుడు అడ్వాన్స్ లెవెల్ చూపిస్తాను, చాలా ఉంటాయి. బట్ బేసిక్ కోసం కాబట్టి ఆస్ట్రా తీసుకుంటున్నా, పర్లేదు. ఇంకా చాలా ఉంటాయి, సెట్టింగ్స్ అవన్నీ ఉంటాయి, నేను చెప్తాను. సో ఇప్పుడు ఒక థీమ్ని ఇన్స్టాల్ చేయాలి, తర్వాత యాక్టివేట్ చేయాలి. ఇప్పుడు ఇంతకు ముందు ఇన్స్టాల్ ఉంది, ఇప్పుడు దాన్ని యాక్టివేట్ చేసినా కాబట్టి యాక్టివేట్ అయింది. ఓకే, యాక్టివేట్ అయితే ఇట్లా కనిపించాలన్నమాట. పక్కకు థీమ్స్, డిజైన్, కస్టమైజేషన్, విడ్జెట్, మెనూ సెటప్ ఇవన్నీ కనిపించాలి. థీమ్ ఫైల్ రైటర్లో మనం కోడ్ పిక్సెల్ని యాడ్ చేసుకోవాలన్నమాట, ఒక్కొక్కటి యాడ్ చేసుకోవాలి. సో హెడర్లో ఉంటుంది, ఇప్పుడు కాదు, మనకు మెటా కోడ్ కానీ పిక్సెల్ కానీ, ఓకే, అవన్నీ సెటప్ చేసుకోవాలి. కన్వర్జన్ ట్రాకింగ్ కింద పనికి వస్తుంది, చెప్తాను. ఫస్ట్ అయితే ఒక థీమ్ని ఇన్స్టాల్ చేసుకోవాలి, యాక్టివేట్ చేసుకోవాలి. నేను ఆస్ట్రా థీమ్ ఇన్స్టాల్ చేసి యాక్టివేట్ చేసిన తర్వాత పేజెస్ క్రియేట్ చేసుకోవాలి. ఓకే, మన వెబ్సైట్లో ప్రజెంట్ ఏం పేజెస్ ఉన్నాయి, ఇప్పుడు న్యూ పేజ్ ఒకసారి ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ చూడండి, ఫ్రమ్ డిఫాల్ట్గా ఇలా ఉందన్నమాట. ఓకే, blog.hello world ఉంది. సో ఒక ఆర్టికల్ కనిపిస్తుంది. సో నేను ఇవన్నీ డిలీట్ చేస్తున్నా. ఓకే, కామెంట్స్, పేజెస్ ఉన్నాయి కదా, పేజెస్ అన్ని డిలీట్ చేస్తున్నాను. చూద్దాం ఏం పేజెస్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ వచ్చేసి ప్రీవియస్గా శాంపుల్ ప్రైవసీ పాలసీ ఉంది కదా, ఈ రెండు తీసేస్తున్న పేజెస్ని ట్రాష్ చేసేస్తున్నా. తర్వాత సింపుల్ పేజ్ కూడా ఉంది కదా, ఇది కూడా తీసేసుకోండి, అవసరం లేదు. మీరు అవన్నీ కామెంట్స్ కూడా ఉంటాయి జనరల్గా, చాలా వరకు స్టార్టింగ్లో కామెంట్స్ అనిపిస్తాయి హలో వరల్డ్, అవి విధంగా స్పామ్ అన్న చేసుకొని ట్రాష్ అన్న వేయండి, ప్రాబ్లం లేదు. తర్వాత పోస్ట్ ఉంటాయి చాలా, ఇది పోస్టే కదా, కామెంట్స్ ఉంటాయి. తర్వాత కొన్ని డిఫాల్ట్గా పోస్ట్ ఉంటాయి హలో వరల్డ్ది, అది కూడా ట్రాష్ చేయండి. ట్రాష్ చేసిన తర్వాత మీకు ఇప్పుడు పేజెస్ క్రియేట్ చేయాలని చెప్పినాయి కదా, ఏం పేజెస్ క్రియేట్ చేయాలి, ఒక్కొక్క పేజ్ని క్రియేట్ చేసుకోవాలి, నేను చూపిస్తాను ఇక్కడ. సో ప్రజెంట్ వచ్చేసి యాడ్ పేజ్, ఫస్ట్ వచ్చేసి హోమ్ పేజ్ క్రియేట్ చేసుకోవాలి. ఎంత పేజ్ అయినా హోమ్ పేజ్ కావాలి ఫస్ట్. సో హోమ్ అని పెట్టేస్తున్నా. ఇక్కడ వచ్చేసి పబ్లిష్ చేయండి. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడనే ఉంది చూడండి, యాడ్ పేజ్ ఉంది, ఇక్కడనే యాడ్ చేయొచ్చు, లేకపోతే పక్కకి వెళ్ళినా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత కాంటాక్ట్ అస్ పేజ్. సో ఇది తర్వాత అబౌట్ అస్ పెట్టాలి, పర్లేదు ఏది పెట్టినా ఏం కాదు, మనం పేజెస్ క్రియేట్ చేస్తాం కదా. ఇక్కడ నుంచి అయినా యాడ్ పేజ్ క్లిక్ చేసుకోవచ్చు, ఇక్కడ నుంచి అయినా యాడ్ పేజ్ క్లిక్ చేసుకోవచ్చు, రెండు చూపిస్తాను. ఇక్కడ ఉంది కదా యాడ్ పేజ్ ఉంది కదా, ఇక్కడ యాడ్ పేజ్ క్లిక్ చేసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ యాడ్ పేజ్ ఉంది, ఏది క్లిక్ చేసినా ఒకటే డెస్టినేషన్కి వస్తాం. ఇక్కడ వచ్చేసి అబౌట్ అస్ పేజ్, సర్వీస్ నెంబర్ చెప్పండి. ఏం లేదు సార్. అబౌట్ అస్ పేజ్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ యాడ్ పేజ్ క్లిక్ చేస్తున్నా. తర్వాత సర్వీసెస్ పేజ్. ఇంకా కొంత బ్లాగ్స్ రాస్తారు అనమాట, బ్లాగింగ్ పేజ్ రాస్తారు. ఓకే, బ్లాగ్స్లో ఆర్టికల్స్ రాస్తారు, అది కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నా. సర్వీస్ వెబ్సైట్, నార్మల్ సర్వీసెస్కి బ్లాగ్స్ కూడా రాస్తారు, దాన్ని సర్వీస్ ఓరియంటెడ్ బ్లాగింగ్ వెబ్సైట్ అంటారు అనమాట. అలా కూడా చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో ఇది నేను ఏం చేసిన, ఇప్పుడు బ్లాగ్ పేజ్ కూడా అంటే పేజెస్ కూడా క్రియేట్ చేసిన. ఫస్ట్ స్టెప్ అయిపోయింది, సెకండ్ స్టెప్ అయిపోయింది, అబౌట్ అస్, కాంటాక్ట్ ఇవన్నీ అయిపోయింది. తర్వాత లీగల్ పేజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు, అవి తర్వాత చెప్తా అడ్వాన్స్ లెవెల్లో. తర్వాత మెనూ సెటప్ చేసుకోవాలి, పేజెస్ క్రియేట్ చేస్తే సరిపోదు కదా, మెనూ సెటప్ చేసుకోవాలి. అంటే నేను ఒక్కసారి రిఫ్రెష్ కొడతాను కదా, కొడితే ఇక అబౌట్ అస్ అంటే ఫస్ట్ అబౌట్ అస్, బ్లాగ్స్, హోమ్, సర్వీసెస్ అంటే ఎక్కడిదక్కడ చిల్లం పల్లం ఉన్నాయి కదా. సో అలా కాకుండా ఒక ఆర్గనైజ్డ్ వేలో కావాలి. సో దానికోసం మనం ఏం చేయాలంటే ఇక్కడ ఏం చేయాలి అంటే దాన్ని అపిరెన్స్కి రండి. అపిరెన్స్కి వచ్చేసి మెనూ ఉంది కదా, మెనూ కిందకి రండి. ఓకే, మెనూలోకి వచ్చేసి
ప్రైమరీ మీరు పెట్టేసుకొని దీనికి ఏదైనా ఒక పేరు ఇవ్వండి. ఓకే, సో ఇప్పుడు టెస్ట్ అని పెట్టేసుకుంటున్నా, ఏదైనా ఒక పేరు పెట్టండి, నాకు ప్రాబ్లం లేదు, అది ఎవరికి అనిపేది ప్రాబ్లం లేదు, జస్ట్ పేరు అంతే. అది క్రియేట్ మెనూ కొట్టేసుకొని వీ వాల్ ఉన్నాయి కదా, ఒకసారి వీ వాల్ క్లిక్ చేసుకొని అన్ని పేజెస్ సెలెక్ట్ ఆల్ కొట్టేస్తున్నా, ఎందుకంటే ఇవన్నీ కావాలి మనకి, ఏ పేజ్ కావాలో అవన్నీ యాడ్ చేసుకొని యాడ్ టు మెనూ క్లిక్ చేసుకోండి. కొన్ని ఉంటాయి థ్యాంక్ యూ పేజ్, కొన్ని అడ్వాన్స్ పేజెస్ ఉంటాయి, అవి యాడ్ చేయొద్దు ఇక్కడ. ఓన్లీ మీకు ఏదైతే ఇక్కడ కనిపించాలనిపించిందో, అంటే ఏ పేజ్ కావాలో ఆ పేజ్ మాత్రమే యాడ్ చేయాలి, మిగతా అవసరం లేదు. సో ఇక్కడ హోమ్ పేజ్, కొన్ని చూడండి కస్టమ్ లింక్ ఉంది, ఇవి అవసరం లేదు మనకు, ఇప్పుడు మెనూ పేజ్ అవసరం లేదు, ఎందుకంటే నా డిఫాల్ట్ యాడ్ చేస్తున్నా కాబట్టి కస్టమ్ పేజెస్ అవసరం లేదు. సో అది ప్రజెంట్ ఇప్పుడు హోమ్ పేజ్, అబౌట్ అస్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కాదు, నేను ఆర్గనైజ్ ఒక్కొక్క స్టెప్ బై యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ హోమ్ పేజ్, తర్వాత అబౌట్ అస్, తర్వాత కాంట్రాక్టర్స్ కాదు సర్వీసెస్ యాడ్ చేయాలి. నేను సర్వీస్ యాడ్ చేస్తున్నాను, ఒక్కొక్కరు ఒక్కోలాగా యాడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సర్వీసెస్ యాడ్ చేస్తున్నాను నేను. తర్వాత బ్లాగ్స్ లాస్ట్కి అనమాట. ఓకే, హోమ్ పేజ్, అబౌట్ అస్, సర్వీసెస్, కాంట్రాక్టర్స్, తర్వాత లాస్ట్కి సర్వీస్ బ్లాగ్స్ ఇస్తున్నా. సో ఇక్కడ దాకా ఇచ్చిన తర్వాత సేవ్ మెనూ. సో ఇప్పుడు నేను మెనూ సేవ్ చేసిన. ఓకే, మెనూ సేవ్ చేసిన తర్వాత ఏం చేయాలని చెప్పిన తర్వాత కస్టమైజేషన్ చేసుకోవాలి, అంతే కదా, కస్టమైజేషన్ చేసుకోవాలి. కస్టమైజేషన్ ఎలా చేయాలి అనేది నేను చెప్తాను ఇక్కడ. సో కస్టమైజేషన్ ఇక్కడనే ఉంది, అపిరెన్స్ కింద కస్టమైజేషన్ ఉంటుంది. ఓకే, కస్టమైజేషన్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు కొన్ని అనిపిస్తాయి, కొన్ని పనికి రావు, కొన్ని పనికి వస్తాయి. ప్రతి థీమ్ అంటే ఇప్పుడు ఈ ఆస్ట్రా థీమ్ ఉంటుంది కదా, ఈ థీమ్ అంటే అన్ని థీమ్స్కి ఒకలాగా వర్క్ అవుతాయి అని కాదు, ఒక థీమ్కి ఒకలాగా వర్క్ అవుతుంది. సో ఆస్ట్రా థీమ్కి కొన్నిసార్లు లోగో పడాయి, కొన్నిసార్లు లోగో పడతాయి, కొన్నిసార్లు లోగో పడాయి. అంటే ఇప్పుడు చాలా థీమ్స్ ఉంటాయి కదా, కొన్నిటికి కొన్ని పడతాయి, కొన్నిటికి కొన్ని పడాయి అనమాట. అలాంటప్పుడు మనం నీకు ఏది సూటబుల్ ఉంటే అది తీసుకోవచ్చు. సో ఇప్పుడు గ్లోబల్కి వెళ్ళాం అనుకో, ఇంకా టైపోగ్రఫీ అంటే ఇక్కడ నువ్వు యాడ్ చేసే టైపోగ్రఫీ, కలర్స్, కంటైనర్స్ ఏం పెట్టుకుంటావు అన్నీ కనిపిస్తున్నాయి. మీరు ఒక్కొక్కటి యాడ్ చేసుకోవచ్చు, ఇందులో ఏం పెట్టుకుంటావు, ఏం ఉంటాయని కనిపిస్తాయి. నేను చెప్తాను ఇంకోటంగా. బటన్స్ ఏం చేస్తావు, ఇప్పుడు హెడర్ ఉందనుకో, హెడర్లో బటన్స్ ఏం యాడ్ చేస్తావు, నువ్వేమైనా బటన్స్ యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ. సో అవి తర్వాత హెడర్ ఉంది, హెడర్ అంటే ఇక్కడ పైన హెడర్ నువ్వు ఏం పెట్టుకుంటావు అని అనమాట. సైట్ లోగో ఐడెంటిటీ ఇది ఉంది కదా, హెడర్లోకి వచ్చేది సైట్ లోగో ఒకసారి క్లిక్ చేసాం అనుకో పెద్దగా వస్తుంది. అంటే ఇప్పుడు ఇది ఎలిమెంటర్ కాబట్టి యాస్ట్రా కాబట్టి ఇలా ఉంది, మనం యాస్ట్రా కాకుండా అనుకో సపరేట్ ఉంటాయి అనమాట. వెయిట్ ఏ సెకండ్, నేను చూపిస్తాను ఇక్కడ. ఇక్కడ నా లోగో పెట్టేస్తున్నా, లోగో పెడితే ఒక లాగా వస్తుంది అనమాట. ఓకే, పెద్దగా వస్తుంది, ఒకసారి చూద్దాం. అంటే కొన్నిటికి ఫిట్ అయితే కొన్నిటికి ఫిట్ కావన్నమాట. సో స్కిప్ క్రాపింగ్ చేస్తున్నా. సో మొత్తం ఇంత పెద్దగా వచ్చింది అనమాట, చూడడానికి కొంచెం డిఫరెంట్గా ఉంది. సో కొన్నిటికి వర్క్ అన్నమాట. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఓన్లీ పేరు మాత్రమే సెట్ చేసుకోవాలి, అన్న అవసరం లేదు. సో అది ఇక్కడ డిఎంఏటి సైట్ టైటిల్ ఉంది కదా, అంటే సైట్ లోగోని పెట్టుకోవచ్చు, టైటిల్ అని పెట్టుకోవచ్చు. మనకు లోగో పనికిరాదు కాబట్టి టైటిల్ మాత్రం పెట్టండి. ట్యాగ్ లైన్ అంటే ఇప్పుడు గ్రో విత్ డిఎంఏటి మీ ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు, ట్యాగ్ లైన్ పెట్టుకోండి. తర్వాత సైట్ విజిబిలిటీ ఎట్లా కనిపిస్తుంది అంటే ల్యాప్టాప్ ఎట్లా కనిపిస్తుంది, ఓకే, మొబైల్ ఎలా కనిపిస్తుంది, ఇందులో ఎట్లా కనిపిస్తుంది అని ఉంటుంది అనమాట. అవి మనం చూసుకోవచ్చు ఇక్కడ నుంచి. ఓకే, తర్వాత మీకు కావాలంటే ఇక్కడ చూసుకోవచ్చు, ఇది క్లిక్ చేసుకోండి, మొబైల్ వర్షన్ ఎలా కనిపిస్తుంది, ఇలా కనిపిస్తుంది అంట. ఓకే, ట్యాబ్లెట్లో ఇలా కనిపిస్తుంది, ఇలా ఉంది, ల్యాప్టాప్ ఎలా కనిపిస్తుంది, ఇలా కనిపిస్తుంది. సో ఇట్లా కనిపిస్తుంది కదా. సో నెక్స్ట్ వచ్చి సైక్ ఐకాన్ అంటే సైట్ ఐకాన్ అంటేనేమో ఫెవికాన్ అనమాట. ఎగ్జాంపుల్గా నా హోమ్ బటన్ ఓపెన్ చేసిన అనుకో కింద చిన్న చుక్కరా కనిపిస్తుంది అది ఇక్కడ. సో అలాంటిది అనమాట. అది ఎలా పెట్టుకోవాలి అనేది దాన్ని సైట్ ఐకాన్ అంటమాట, దాన్నే ఫెవికాన్ కూడా అంటాం. సో అది ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది కదా, ఇది పెట్టినా అనుకో నాకు ఇక్కడ గ్లోబ్ సింబల్ కనిపిస్తుంది కదా, ఏం కలర్ లేదు, గ్లోబ్ కనిపిస్తుంది. ఇది క్లిక్ చేసిన అనుకో అది యాడ్ అవుతుంది అనమాట. సెలెక్ట్ చేసి క్రాప్ చేసేసి ఇక్కడ క్లిక్ చేసినాం అనుకో, ఇక్కడ చూడండి నాకు ఈ కలర్ కనిపిస్తుంది అనమాట. సో ఇందాక ఇక్కడ వచ్చింది, అర్థమైంది కదా. సో అది పబ్లిష్ చేస్తే పబ్లిష్ అయిపోతుంది. సో ఇది సైట్ ఐడెంటిటీ అంటాం అనమాట. తర్వాత మెనూ సెటప్, ఆల్రెడీ మెనూ సెటప్ చేసిన, విడ్జెట్ ఏం అవసరం లేదు. ఇది హోమ్ పేజ్ సెట్టింగ్స్కి వచ్చేసి ఇది క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి జనరల్గా ప్రతి వెబ్సైట్కి ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను. హోమ్ పేజ్ అంటే ఏంటంటే ఒకసారి రీఫ్రెష్ కొట్టి చూపిస్తాను. అబౌట్ అస్ గందరగోళంగా ఉన్నాయి కదా, ఇప్పుడు నేను ఆర్గనైజ్ బేస్గా ఒకసారి రీఫ్రెష్ కొడితే చూద్దాం ఎట్లా వస్తుంది. ఇప్పుడు చూడండి హోమ్ పేజ్, అబౌట్ అస్, సర్వీసెస్, కాంట్రాక్టర్స్ పేజ్, బ్లాగ్స్ పేజ్ ఉంది. అంటే ఇప్పుడు నేను డిఎంఏటి ఓపెన్ చేసినాకో ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. అదే హోమ్ పేజ్ ఓపెన్ చేసినాకో ఇక్కడ హోమ్ అని కనిపిస్తుంది, అర్థమవుతుంది కదా. సో డిఫరెంట్ ఉందన్నమాట. అంటే హోమ్ పేజ్ అలాగ ఉంది, డిఫాల్ట్ పేజ్ అలాగ ఉంది. సో నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ కస్టమైజేషన్కి వచ్చేసి హోమ్ పేజ్ సెట్టింగ్లో ఏం కావాలి అని ఉంది. హోమ్ పేజ్ సెట్టింగ్ వచ్చేసి ఇప్పుడు మనం బ్లాగ్స్ రాస్తున్నాం అనుకో, లేటెస్ట్ పోస్ట్ అని రాయాలి. ఇక్కడ ఈకామర్స్ బిజినెస్ కానీ బ్లాగ్స్ కానీ మనం రాస్తాం అనుకో, దాన్ని డైనమిక్ వెబ్సైట్గా డిజైన్ చేసుకోవాలన్నమాట. డైనమిక్ వెబ్సైట్ అంటే ఎప్పటికి ఇప్పుడు నేను ఈ రోజు చూస్తే ఒకటే ఉంటుంది, రేపు చూసినా ఒకటేలాగా ఉండదు కదా. అంటే ఇప్పుడు ఏంటంటే స్టాటిక్ వెబ్సైట్ అంటేనేమో ఎప్పుడు చూసినా ఒకటిలాగా కనిపిస్తుంది అనమాట, చేంజ్ కాదు వెబ్సైట్. అదే డైనమిక్ వెబ్సైట్ అంటే మీరు ఆర్టికల్ రాస్తారు అనుకో, ఈ రోజున్న వెబ్సైట్, ఈ రోజున్న కంటెంట్ రేపు ఇంకోటి ఉంటుంది కదా. అంటే ఎప్పటికప్పుడు ఆర్టికల్స్ రాస్తూ ఉంటారు, లేకపోతే ప్రోడక్ట్స్ యాడ్ చేస్తూ ఉంటారు కదా, అప్పుడు లేటెస్ట్ పోస్ట్ అని పెట్టుకోవాలన్నమాట. సో అది ఇప్పుడు నేను ఏంటంటే సర్వీస్ వెబ్సైట్ కాబట్టి స్టాటిక్ పేజ్ అని క్రియేట్ చేస్తున్నా. సో ఇక్కడ హోమ్ పేజ్ ఏం పెట్టాలి మనము, హోమ్ పేజ్కి హోమ్ పేజే ఇవ్వండి. ఓకే, మీరు ఒకవేళ బ్లాగ్స్ కూడా రాసిరనుకో ఇక్కడ పోస్ట్ పేజ్కి వచ్చేసి బ్లాగ్స్ అని రాయండి. ఒకవేళ బ్లాగ్స్ రాయకపోతే వదిలేసేయండి. ఓకే, ఇప్పుడు నేను బ్లాగ్స్ రాసిన కాబట్టి నేను బ్లాగ్స్ పేజ్ పెడుతున్నాను. ఓకే,
పెట్టి పబ్లిష్ చేయండి. ఇప్పుడు మనకు కస్టమైజేషన్ దాదాపు సెట్ అయిపోయింది. అంటే ఎలిమెంటల్ అంటే జస్ట్ ఈ ఆస్ట్రా థీమ్ కి సెట్ అయిన థీమ్స్ అయితే అయిపోయినాయి అనమాట, ఎలిమెంట్స్ అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ అడిషనల్ సిఎస్ అంటే ఏం లేదు, ఏమైనా కోడింగ్ యాడ్ చేసుకోవాలి అంటే కలర్ గ్రేడియన్స్ ఏమైనా మధ్యలో వస్తాయి, అవి ఏమైనా చేంజ్ చేసుకోవాలి అంటే చేసుకోవచ్చు అనమాట. ఓకే, జనరల్గా ఇవి మన కస్టమైజేషన్ అయిపోయింది. అంటే 4 పార్ట్స్ అయిపోయినాయి అనమాట. ఓకే, థీమ్ ఇన్స్టాల్ చేసి యాక్టివేట్ చేసినాం, పేజ్ అయిపోయినాయి, మెనీ సెటప్ చేసినా, కస్టమైజేషన్ అయిపోయింది. ఓకే, 4 పార్ట్లు అయిపోయినాయి. లాస్ట్ వచ్చేసి ఎడిట్ అండ్ డిజైన్ చేయాలి. అంటే ఒక్కొక్క పేజ్ని ఎలా ఎడిట్ చేయాలి, ఎలా డిజైన్ చేసుకోవాలి. మీకు ఏమైనా డౌట్ వచ్చి ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు నా వెబ్సైట్ వచ్చేసి ఒకసారి రీఫ్రెష్ చూద్దాం. ఇక్కడ ఒకసారి రీఫ్రెష్ చూద్దాం, మీకు చూద్దాం. ఇక్కడ డిఎంఏటి ఓపెన్ చేసిన ఇదే వచ్చింది, హోమ్ క్లిక్ చేసినా ఇదే రావాలన్నమాట. హోమ్ క్లిక్ చేసినా ఇక్కడ ఇదే వస్తుంది. డిఎంఏటి క్లిక్ చేసినా ఇదే కనిపిస్తుంది. అంటే హోమ్ పేజ్కి వస్తున్నాం. అంటే ఫస్ట్ కస్టమర్ రాగానే మనకు హోమ్ పేజ్కి వస్తాం అన్నమాట, అంతే కదా. సో కొంతమందికి ఉంటాయి, ఇప్పుడు హోమ్ పేజ్ క్లిక్ చేసినాం అనుకో సర్వీసెస్ ఇట్లా వస్తాయి. ఎగ్జాంపుల్ నా సర్వీస్ వెబ్సైట్ ఉందనుకో, అందులో డిఫరెంట్ కనిపిస్తాయి అనమాట. ఇప్పుడు సర్వీస్ వెబ్సైట్ ఉందనుకో, సర్వీస్ వెబ్సైట్ కింద క్లిక్ చేస్తే నాకు ఇట్లా కింద సబ్ పేజ్ వస్తున్నాయి అనమాట. మరి ఇవి ఎట్లా సెటప్ చేసుకోవాలని డౌట్ ఉంటే అది మనం క్లారిఫై చేస్తాం. సబ్ పేజ్ అంటాం అనమాట. అవి ఎలా చేసుకోవాలి అని నేను ఇక్కడ క్లారిఫై ఇస్తాను మీకు. సో సబ్ పేజెస్ కూడా ఉంటాయి, అవి ఎలా చేసుకోవాలి అని నేను క్లారిఫై ఇస్తాను. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మీరు ఇంకా యాడ్ చేసుకోవాలన్నమాట. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏ వెబ్సైట్ డిజైన్ చేద్దాం చెప్పండి. టాపిక్ లేని మనం డిజైన్ స్టార్ట్ చేసినాం, సర్వీస్ వెబ్సైట్. ఏ వెబ్సైట్ డిజైన్ చేద్దాం చెప్పండి, నాకు చెప్పండి. మీరు టాస్క్ ఇవ్వండి, నాకే ఇవ్వండి. మీరు సార్ పలానా టాపిక్ మీద వెబ్సైట్ చేద్దాం అంటే పలానా సర్వీస్ వాళ్ళకు చేద్దాం అని నాకు చెప్పండి. ఏ సర్వీస్ అయితే ఆ సర్వీసెస్ చెప్పండి. సర్వీసెస్ అంటే ఏంటంటే ఎగ్జాంపుల్ నేను సర్వీసెస్ వెబ్సైట్ క్రియేట్ చేసిన కాబట్టి నేను సర్వీస్ అడుగుతున్నా. ఎగ్జాంపుల్గా ఇప్పుడు నేను డిజిటల్ మార్కెటింగ్, వెబ్సైట్ డిజైనింగ్, ఎస్సీఓ, జిఓ, పర్ఫెక్ట్ మార్కెటింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్ ఇవి ఉన్నాయి కదా, ఇవి సర్వీస్ అంటాం అనమాట. ఒక ప్లంబర్ సర్వీసెస్ ఉంటాయి. ఓకే, ఒక లోకల్ వెబ్సైట్ అంటే ఇప్పుడు మీరు ఒక ఈ కామర్స్ బిజినెస్ స్టార్ట్ చేసిన అనుకో, అందుంటే షాపింగ్ లో ఉంటాయి అనమాట, చాలా ఉంటాయి. లేకపోతే మీరు ఏ సర్వీస్ రన్ చేస్తే దానికి సబ్ పేజ్ క్రియేట్ చేసుకోవాలన్నమాట. సో ఒక మెథడ్ చెప్తాను చూడండి. ఇప్పుడు లోన్ ఏజెన్సీ ఉందనుకో, ఏదైనా ఒక లోన్స్ గురించి మీరు ఏమైనా వెబ్సైట్ క్రియేట్ చేసిరనుకో, అంటే మీరు లోన్స్ ఎన్ని రకాలు ఉంటాయి. లోన్స్ ఇప్పుడు మీరు ఒక లోన్ ఏజెంట్ ఉందనుకో, మీరు ఒక లోన్ ఏజెంట్ కానీ రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఉందనుకో, రియల్ ఎస్టేట్ వాళ్ళకి సర్వీసెస్ ఏముంటాయండి. ఓకే, వాళ్ళకి ప్లాట్లు అమ్మడమా, ఓకే, ల్యాండ్ అమ్మడమా, ఓకే, తర్వాత ఇంకేముంటాయండి, ఫ్లాట్స్, ప్లాట్, ల్యాండ్, అగ్రికల్చర్ ల్యాండ్, ఓకే, కమర్షియల్ ల్యాండ్ ఇట్లుంటాయి కదా, అవన్నీ సర్వీస్ అన్నమాట. తర్వాత ఒక లోన్ ఏజెన్సీ అనుకో, లోన్ అంటే లోన్ ఇవ్వడం అనుకోవాలి, పర్సనల్ లోను, బిజినెస్ లోను, మార్టిగేజ్ లోను. తర్వాత మనకు ఉంటాయి అన్నమాట. ఏముంటాయి అంటే ఎడ్యుకేషన్ లోన్స్ ఉంటాయి. ఓకే, ఇలా సర్వీసెస్ ఉంటాయి కదా, ఇలా యాడ్ చేయొచ్చు అనమాట. ఓకే, గవర్నమెంట్ లోన్స్ ఉంటాయి, ఇవి మనకు ఉంటాయి అనమాట. ఇలాంటివి ఉంటాయి. సో ఇప్పుడు మనం ఏ కంటెంట్ మీద రాయొచ్చు అని అడుగుతున్నాయి, చెప్పండి. లోన్ వాళ్ళక, రిలేషన్ లోన్సే బెటర్. సరే, లోన్ ఏజెన్సీ కింద రాస్తున్నాం కాబట్టి సరే ఇక్కడ సబ్ పేజ్ క్రియేట్ చేసుకోవాలి. నేను ఇక్కడ బిజినెస్ లోన్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, బిజినెస్ లోన్స్ అంటే కస్టమర్ ఈ లోన్ వెబ్సైట్కి వస్తే బిజినెస్ లోన్స్ అని పెడుతున్నా. ఓకే, ఈ బిజినెస్ లోన్కి వచ్చేసి వాళ్ళకి ఒక వెబ్సైట్ డిజైన్ చేసుకోవచ్చు. అంటే కస్టమర్ వచ్చేసి ఈ బిజినెస్ లోన్లు చదువుతారు అనమాట, అందులో ఏమున్నాయి కంటెంట్ అని చూస్తారు. నెక్స్ట్ వచ్చేసి పర్సనల్ లోన్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా వెహికల్స్ లోన్స్ కూడా ఉంటాయి. 2 వీలర్ లోను, 3 వీలర్ లోను, కార్ లోన్, బైక్ లోన్స్ కూడా ఉంటాయి. అవి సపరేట్ ఉంటాయి. ప్రజెంట్ అయితే ఇవి నేను రాస్తాను. తర్వాత మార్టిగేజ్ లోన్స్ ఉంటాయి. ఓకే, హోమ్ లోన్స్. తర్వాత ఇంకేముంటాయండి, గవర్నమెంట్ లోన్స్ కూడా ఉంటాయి కదా. గవర్నమెంట్ లోన్స్ అని పెట్టేస్తున్నా, మీకు ఏమైనా ఉంటే యాడ్ చేసుకోవచ్చు. చాలా ఉంటాయి. ముద్రా లోను, పిఎంఈజీపీవై లోన్ చాలా ఉంటాయి. ఎడ్యుకేషన్ లోన్. ఓకే, ఎడ్యుకేషన్ లోన్స్ ఇట్లా క్రియేట్ చేసుకోవాలి. లోన్ యాడ్ చేస్తున్నా. ఇంకా మీరు ఏమైనా యాడ్ చేసుకోవాలంటే క్రెడిట్ కార్డ్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. అదూరంగా వీళ్ళ ఎడ్యుకేషన్ మీద వస్తుంది, లోన్ కదా అదూరంగా. సో గోల్డ్ లోన్ వెరీ గుడ్ అండి, చాలా బాగా చెప్తారు. గోల్డ్ లోన్ ఇంకేముంటాయండి, మార్టిగేజ్ లోన్ కూడా ఉంటుంది కదా, అదూరంగా రాతాం ఇక్కడ. సరే సరిపోతాయి అంటారు కదా, ఉండని. సో ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి అనమాట. సో ఇప్పుడు లోన్స్ ఉన్నాయి కదా, ఇంకా చాలా రాసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. మీరు ఇంట్లో గవర్నమెంట్ లోన్స్ కూడా రాసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇక్కడ వచ్చేసి మళ్ళీ పేజెస్ అంటే ఇప్పుడు ఉంది కదా, అపిరెన్స్కి రండి. అపిరెన్స్కి వచ్చేసి హోమ్ పేజ్ ఉంది కదా. ఇప్పుడు నేను నార్మల్గా వచ్చేసి ఒకసారి రిఫ్రెష్ కొడతాను ఈ పేజ్కి. ఇప్పుడు నేను క్రియేట్ చేసిన పేజెస్ అనేవి ఎట్లా కనిపిస్తున్నాయి, ఇక్కడ కనిపించాయి. ఎందుకంటే నేను మెనూలో సెటప్ చేయలేదు కాబట్టి. సో సెటప్ చేసినవి మాత్రం కనిపిస్తాయి. ఇప్పుడు ఏ పేజెస్ అంటే ఏ లోన్స్ అయితే కనిపించాలో అవి మాత్రం పెట్టాను ఇక్కడ. ఇక్కడ వచ్చేసి హోమ్ పేజ్ ఉంది కదా, ఇక్కడ మన సర్వీసెస్ కింద ఏం కావాలి, పర్సనల్ లోన్, హోమ్ లోన్, గోల్డ్ లోన్, ఎడ్యుకేషన్ లోన్ 4 ఉన్నాయా? ఓకే, 4 ఉన్నాయి. ఓకే, బిజినెస్ లోన్ 5 ఉన్నాయి అనమాట. ఓకే, ఈ లోన్స్ ఉన్నాయి కదా, ఇవి యాడ్ టు మెనూ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇప్పుడు ఒక్కొక్కటి మన సర్వీసెస్ కింద యాడ్ చేయండి. మీరు ఏ వెబ్సైట్ సర్వీసెస్ కింద చేయాలనుకుంటున్నారు. ఓకే, ఇలా ఇవి సబ్ పేజెస్ అంటాం అనమాట. ఇట్లా క్రియేట్ చేసుకోవాలి.
ఓకే, కస్టమర్ మన వెబ్సైట్లోకి వస్తే ఇవి కస్టమర్కి ఇలా కనిపిస్తాయి అన్నమాట. వెయిట్ సెకండ్, ఇట్లా కనిపిస్తాయి అన్నమాట. నేను ఇవన్నీ క్లియర్గా రాస్తాను, మీకు క్లారిటీ ఉంటుంది. హోమ్ లోన్ ఇవి డ్రాగ్ అండ్ డ్రాప్ చేయడం అనమాట. ఓకే, సో ఇట్లా ఉంటాయి. తర్వాత సేవ్ చేసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్ ఉన్నాయి కదా పేజెస్, అంటే ఫస్ట్ హోమ్ పేజ్, తర్వాత అబౌట్ పేజ్, తర్వాత సర్వీసెస్ కింద ఇవి ఉన్నాయి, తర్వాత కాంట్రాక్టర్స్ పేజ్, తర్వాత బ్లాగ్స్ పేజ్, ఇవన్నీ ఉన్నాయి అనమాట. సో ఇప్పుడు సేవ్ క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు ఒకసారి రిఫ్రెష్ కొడతాం ఇక్కడ. ఓకే, ఇప్పుడు హోమ్ పేజ్, అబౌట్ అస్, సర్వీసెస్ కింద చూడండి, బిజినెస్ లోన్, ఎడ్యుకేషన్ లోన్, గోల్డ్ లోన్ అంటే కింద కనిపిస్తున్నాయి కదా. సో ఇట్లా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత కాంట్రాక్టర్స్ పేజ్, ఇవన్నీ కనిపిస్తున్నాయి అనమాట. సో ఇప్పుడు ఎట్లా చేయాలి అనేది నేను క్లియర్ చూపిస్తాను. బ్లాగ్స్ పేజ్ ఉంటాయి, ఓకే, సర్వీసెస్, హోమ్ పేజ్, ఇవన్నీ ఉంటాయి. ఒక్కొక్క పేజ్లో ఎట్లా ఎడిట్ చేసుకోవాలో నేను చూపిస్తాను. ఇప్పుడు లాస్ట్ పేజ్ ఉన్నాను అనమాట, లాస్ట్ కంటెంట్ ఉన్నాం. ఇక్కడ వచ్చేసి కస్టమైజేషన్, ఎడిట్ అండ్ డిజైన్. ఇక్కడ వచ్చేసి నేను ఎట్లా చేద్దాం అనుకుంటున్నా అంటే ఎలిమెంటరీ డిజైన్తో HTML కోడ్తో చేంజ్ చేస్తాను. ఎందుకంటే మనకు టైం లేదు కాబట్టి ఫాస్ట్ నేను వైప్ కోడింగ్ ప్లస్ 2 విధాలు చూపిస్తాను, మీకు క్లారిటీ ఉంటుంది. లేకపోతే మీరు ఎప్పుడైనా చేసేటప్పుడు ఈజీ ఉంటుంది అనమాట. సో ఫస్ట్ వచ్చేసి ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేసుకుంటున్నా. ఇక్కడ ఎలిమెంటర్ ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేసుకుంటున్నా. డిజైన్ చేసుకోవాలంటే ఎలిమెంటర్ బాగుంటుంది. ఎలిమెంటర్తో ఫ్రమ్ స్క్రాచ్ చేస్తారా, టెంప్లెట్ యూజ్ చేసుకుంటారా, ఇవన్నీ అవసరం లేదు నాకు. WooCommerce ఇవన్నీ యాక్టివ్, ఓకే, డియాక్టివ్ ఉన్నాయి కదా, ప్రాబ్లం లేదు. ఇక్కడ ఎలిమెంటర్ ఉంది, ఇక్కడ ఎలిమెంటర్ ఆల్రెడీ యాక్టివ్ ఉంది కాబట్టి కనిపిస్తుంది. ఒకవేళ ఎలిమెంటర్ లేదనుకో, లేకుంటే ఇక్కడ సెర్చ్ చేయండి, ఎలిమెంటర్ అని సెర్చ్ చేయండి. జనరల్గా ఎలిమెంటర్ అని సెర్చ్ చేయండి, మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ డిఫాల్ట్గా అన్ఇన్స్టాల్ కనిపించింది మన దాంట్లో, అంటే ఇన్స్టాల్ అయ్యి ఉంది బట్ యాక్టివేట్ లేదనమాట. సో ఇక్కడ ఉంది కదా అప్గ్రేడ్ కనిపిస్తుంది. సో యాక్చువల్లీ ఇన్స్టాల్ ప్లగిన్స్లో ఉంటుంది, ఇక్కడ చూద్దాం అప్డేట్ అయింది కదా, దీన్ని ఇన్స్టాల్ చేయాలి మనం. ఇక్కడ టెంప్లెట్స్ అంటే రాయల్ అడన్స్, ఎలిమెంటరీ ప్లగిన్స్, ఎలిమెంట్స్కి చాలా ఉంటాయి అనమాట. ఇవన్నీ వాడుకోవచ్చు అనమాట. ఒకసారి ఇన్స్టాల్ ప్లగిన్స్కి వచ్చి చూపిస్తున్నా. ఎలిమెంటర్ వర్డ్ ప్రెస్ ఉంది కదా, ఒకసారి ఎలిమెంటర్ రండి. ఇంట్లోకి వచ్చేసి ఎక్కడుంది ఎలిమెంటర్ ఉంది కదా, దీన్ని యాక్టివేట్ చేయండి ఇక్కడ. ఓకే, యాక్టివేట్ చేస్తే యాక్టివ్ అయిపోతుంది. ఇప్పుడు మీకు ఒక్కొక్క పేజ్ని, అంటే మీరు ఏ పేజ్ని క్రియేట్ చేయాలనుకుంటారో, ఏ పేజ్ని డిజైన్ చేయాలనుకుంటున్నారో ఆ పేజ్ని డిజైన్ చేయండి మీకు నచ్చినట్టుగా. సో ఎట్లా చేయాలనేది నేను చూపిస్తాను. నేను చెప్పిన వెబ్సైట్ డిజైన్ చేయాలంటే చాలా మోడల్స్ ఉంటాయి, అంటే 5 మోడల్స్ ఉంటాయి. అందులో నేను చెప్పిన మోడల్స్ 5 మోడల్స్ డిజైన్ చేసుకోవచ్చు. 5 మోడల్స్లో ఓన్లీ వర్డ్ ప్రెస్ మీద అంటే 4 మోడల్స్ చేసుకోవచ్చు. అందులో ఎన్నో చెప్పిస్తాను. ఫస్ట్ వచ్చేసి హోమ్ పేజ్ ఉంది కదా, ఎడిట్ క్లిక్ చేయండి ఇక్కడ. ఓకే, మీకు బ్లాగ్స్ రన్ చేయాలంటే ఎలిమెంటర్ ఏం అవసరం లేదు, నార్మల్గా ఇక్కడ వచ్చేసి మీరు ఏం క్రియేట్ చేయాలనుకుంటారు. ఓకే, బ్లాగ్లో ఇక్కడ వచ్చేసి ప్లస్ బటన్ ఉంది కదా, క్లిక్ చేసుకోండి. వెయిట్ సెకండ్, ప్లస్ బటన్ ఉంది, బ్రౌజ్ అని క్లిక్ చేసుకోండి. మీరు ఏం రాద్దాం అనుకుంటారు, కోడా, ఓకే, కొటేషనా, పారాగ్రాఫా, లిస్టా, మీరు ఏం క్రియేట్ చేయాలనుకుంటారు అన్నీ ఉంటాయి అనమాట. ఓకే, ఇంట్లోకి వచ్చేసి ఏమైనా థీమా, మీకు చాలా ఉంటాయి. బటన్సా, ఇక్కడ బటన్స్ ఉంటాయి, గ్రూప్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. మీరు ఏం క్రియేట్ చేయాలి అంటే క్యాలెండర్ ఉంటుంది, పేజ్ లిస్ట్ ఉంటాయి, ఇవన్నీ అవసరం లేదు. జనరల్గా మనకు బటన్స్ కదా, సో నావిగేషన్ లోన్స్ ఇవన్నీ అనిపిస్తాయి, మనకు అవసరం లేదు ఇవన్నీ. మీకు ఏమైనా యూట్యూబ్ వీడియోస్ ఏమైనా ఎంబెడ్ చేసుకోవచ్చు. అంటే ఇది బ్లాగింగ్ కోసం బాగా పనికొస్తుంది, వర్డ్ ప్రెస్ మీద సూపర్ పనికొస్తుంది. బట్ నేనేమంటున్నా అంటే ఎలిమెంటరీ కోసం ఏంటంటే ప్రీమియం వెబ్సైట్ కావాలంటే ఎలిమెంటరీ కోసం డిజైన్ చేసుకోవచ్చు అని చెప్తున్నాను. సో మీకు అడ్వాన్స్ లెవెల్ చెప్తాను, ప్రాబ్లం లేదు. సో ఇంట్లో మనం డిజైన్ చేసుకోవచ్చు, ఒక్కొక్క ఎలిమెంట్లోకి వచ్చి డిజైన్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే ఎలిమెంటరీకి వెళ్ళి డిజైన్ చేపిస్తాను. హోమ్ పేజ్ వచ్చేసి, హోమ్ పేజ్ మన ఏం పేజ్, హోమ్ పేజ్లో లోన్ ఏజెన్సీ కదా. సో ఒకసారి లోన్ ఏజెన్సీ కింద మనం వెబ్సైట్ డిజైన్ చేయాలి. ఓకే, ప్రజెంట్ అయితే ChatGPT అయినా, జెమినీ అయినా, క్లౌడ్తోనైనా ఒకటి LLM యూజ్ చేసుకొని నేను ఒక వెబ్సైట్ అయితే డిజైన్ చేస్తాను. ఓకే, హోమ్ పేజ్ డిజైన్ చేస్తాను. సో నేను వెబ్సైట్ డిజైన్ చేసుకోవాలంటే ఎన్ని కావాలని చెప్పిన వర్డ్ ప్రెస్లో ఫ్రమ్ స్క్రాచ్. ఓకే, ఫ్రమ్ స్క్రాచ్ నుంచి బిల్డ్ చేసుకోవచ్చు, బట్ టైం తీసుకోవాలి. మనం కంటెంట్ అసలు స్క్రిప్ట్ రాసుకోవాలి కదా, అసలు మన లోన్స్ ఏమి ఇస్తున్నాం, మన బిజినెస్ ఏంది, మోడల్స్ ఏంది, ఫోన్ నెంబర్ అవన్నీ ఇవ్వాలన్నమాట. అప్పుడు మాత్రమే మనకు ఒక వెబ్సైట్ డిజైన్ చేస్తుంది. అదొక మెథడ్. సెకండ్ మెథడ్ వచ్చేసి ఎలిమెంటర్తోని ఫ్రమ్ స్క్రాచ్ నుంచి బిల్డ్ చేసుకోవచ్చు. అంటే ఒక వైట్ పేపర్ ఉంటుంది, దాని మీద నీకు నచ్చినట్టు డిజైన్ చేసుకోవచ్చు. ఓకే, అట్లా అంటే ఏముండదండి, పైన కింద ఏముండదు, పూర్తి వర్డ్ ప్రెస్ ఉంటుంది అనమాట. అందులో అంటే ఎలిమెంటరీ ఉంటుంది అనమాట, ఓన్లీ వైట్ పేపర్. నీకు నచ్చినట్టు డిజైన్ చేసుకోవచ్చు, ఎట్లా కావాలంటే అట్లా, ఎడిటింగ్, వీడియోస్ అన్నీ చేసుకోవచ్చు. సో అది తర్వాత టెంప్లెట్స్ యూజ్ చేసుకొని మనం డిజైన్ చేసుకోవచ్చు. అది సెకండ్ అనమాట. థర్డ్ వచ్చేసి HTML కోడ్. అంటే ఇక్కడ ఏంటంటే ఇట్లా వర్డ్ ప్రెస్తో డిజైన్ చేసుకోవాలంటే మీకు 1 to 2 days పడుతుంది. ఓకే, ఒక వెబ్సైట్ డిజైన్ చేసుకోవాలంటే ఎలిమెంటరీతో చేయాలంటే ఫ్రమ్ స్క్రాచ్ నుంచి డిజైన్ చేయాలంటే 1 day నుంచి 1 week కూడా పడుతుండొచ్చు అండి. ఓకే, మీకు ప్రీమియం కావాలంటే 1 week కూడా పడుతుండొచ్చు. ఓకే, టైం అంత పడుతుంది అని చెప్తున్నా. నెక్స్ట్ వచ్చేసి ఎలిమెంటరీ టెంప్లెట్స్తో యూజ్ చేసుకుంటే మీకు 1 నుంచి 3 days మధ్యలో పడుతుంది అనమాట. 3 days లోపల మీకు ఒక వెబ్సైట్ అయితే డిజైన్ అవుతుంది. ఓకే, సో ఇదొక మెథడ్. తర్వాత LLMs యూజ్ చేసుకున్నాం అనుకో, నీకు 10 minutes నుంచి హాఫ్ అన్ అవర్, 1 hour పడుతుంది అనమాట. ఓకే, 1 hourలో ఒక ఫుల్ ఫ్లెజ్ వెబ్సైట్ డిజైన్ చేసుకోవచ్చు. ఓకే, సో నేనేమంటున్నా 10 minutes మనం డిజైన్ చేద్దాం, సో క్లియర్ ఉంటుంది.
తర్వాత వైప్ కోడింగ్ ఇంట్లో ఒకటగా ఒక 10 minutes నుంచి 1 hourలో, అంటే అన్ని బ్యాకప్ అన్నీ చేసుకోవాలంటే 1 hour లోపల పడుతుంది. ఓకే, 1 hour లోపల మనకు ఒక ఫుల్ ఫ్లెజ్ వెబ్సైట్ అయితే డిజైన్ చేసుకోవచ్చు 10 minutesలో. ఓకే, సో 10 minutes డెలివరీ లాగా 10 minutes వెబ్సైట్ కూడా డెలివర్ చేయొచ్చు కస్టమర్కి. సో అది ఇవి ఎట్లా చేయాలి అనేది చూపిస్తాను. చెప్పండి, ఇప్పుడు సింపుల్గా ఉన్నాయి అయితే 1, 2, 3 ఈ 3 పెద్దవి, టైం ఎక్కువ తీసుకుంటుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు చెప్పండి ఏది అయితే చెప్పండి. ఈ 2 ఉన్నాయి, ఈ 2 చేద్దామా? చేద్దాం సార్. సో ఓకే, ఈ 2 చేద్దాం. సో ఇక్కడ వచ్చేసి నేను చాట్ జీపీటీకి అడుగుతున్నా, అంటే ఏంటంటే ఒక బిజినెస్ మీద ఒక ప్రాంప్ట్ అంటే ఒక బిజినెస్ మీద ప్రాంప్ట్ తీసుకోవాలి. ప్రాంప్ట్ ఇచ్చేస్తాను కదా మనకు వచ్చేస్తుంది. సో ఒక ప్రాంప్ట్ అన్న మీకు ఏదైతే అది క్రియేట్ చేసుకోండి ఇక్కడ. సో నేను చాట్ జీపీటీకి వెళ్తున్నా. చాట్ జీపీటీకి వచ్చేసి ఇప్పుడు మనం అడగాలన్నమాట. ఓకే, క్లియర్గా మీరు తెలుగు అయితే తెలుగు, హిందీ అయితే హిందీ, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, ఎట్లయితే అడగవచ్చు. నార్మల్ లాంగ్వేజ్ అడిగినా పర్లేదు, ఏం పర్లేదు, మనకు ప్రాపర్గా వచ్చేస్తుంది. మీరు తెలుగులో అడిగినా పర్లేదు, ఇంగ్లీష్ అడిగినా పర్లేదు. ఇప్పుడు క్లియర్గా తెలుగునే అడుగుతా, మీకు ఇంగ్లీష్ అడిగినా పర్లేదు. ఐ వాంట్ టు బిల్డ్ ఏ లోన్ ఏజెన్సీ వెబ్సైట్ అని మనం ప్రాపర్గా అడగవచ్చు. లేకపోతే ఇక్కడ మైక్ ఉంది కదా, అది కూడా అడగవచ్చు. లేదంటే నేను టైప్ చేస్తాను, ప్రాబ్లం లేదు. తెలుగునే అడుగుతాను, ప్రాబ్లం లేదు. నేను సార్ చిన్న డౌట్ అండి. చెప్పండి. ఇప్పుడు మీరు చాట్ జీటీపీలో ఇది రాస్తున్నారు కదా, ఎస్, ఇది మీరు బేసిక్ చాట్ జీటీపీలో రాస్తున్నారా లేదా ప్రీమియం తీసుకున్నారా? ఇది గో సబ్స్క్రిప్షన్ అండి, బేసికే ఇది. గోనే బేసిక్నా? బేసికే, ఫ్రీగానే. ఇప్పుడు నేను పేడ్ ఏం లేదండి, పేడ్ నాకుండే మ్యాక్స్ ఉండే, క్లౌడ్ మ్యాక్స్ ఉంది. బట్ అదేం వాడట్లేదు, నేను ఓన్లీ బేసిక్ మీదే వాడుతున్నా. చాలా మంది గో ఉంటుంది కదా, గో మీదే వాడుతున్నా. నాకు క్లౌడ్ మ్యాక్స్ అంటే అందరూ సబ్స్క్రిప్షన్స్ తీసుకుంటున్నారు కదా, అందుకే డౌట్ వచ్చింది. లేదు, నాకు ఉన్నాయండి, నాకు ఉంది సబ్స్క్రిప్షన్, మ్యాక్స్ ఉంది, క్లౌడ్ మ్యాక్స్ ఉంది. ఇది నార్మల్ గా మన ఈ ప్రాంప్ట్ అంతా మనం బేసిక్ లో ఇచ్చుకోవచ్చు. ఇచ్చుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. బేసిక్ మీద చూపిస్తున్నా నేను, క్లౌడ్ మీద ఇప్పుడు నేను వెబ్సైట్ డిజైన్ చేసిన అన్ని క్లౌడ్ లో చేసినాయి అండి. ఇప్పుడు నా వెబ్సైట్ డిజైన్ చేసిన అన్ని క్లౌడ్ మీదే చేసినాయి. క్లౌడ్ మ్యాక్స్ ఉంది. ఇంకా చూడండి, యా ఇది మనకి ఇస్తుంది కార్ లోను, ఎన్ని కార్లో కూడా ఇస్తుంది. ఓకే, కార్స్ ఇస్తుంది ఇది. ఓకే, హోమ్ పేజ్ సెక్షన్స్ ఇక్కడ ఇచ్చింది చూడు. హోమ్ పేజ్లో లార్జ్ బ్యాక్గ్రౌండ్ క్లియర్గా ఇచ్చింది అనమాట, ఏమేమి ఇచ్చింది, ఏమున్నాయి. సో ఇప్పుడు ఒక్కొక్క పేజ్ని ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఓకే, హోమ్ పేజ్లో సెక్షన్ 1 ఇవ్వు అని డైరెక్ట్ అడుగుతున్నాను. లేకపోతే ఇక్కడ కాపీ చేసినా ప్రాబ్లం లేదు, ఒకవేళ కాపీ చేయకుండా డైరెక్ట్ అడగొచ్చు. ఇప్పుడు ఒక్కొక్కటి ఉంది కదా, హీరో సెక్షన్ కదా, సో ఇక్కడ కాపీ చేసుకోండి ఇట్లా. ఓకే, లేదంటే ఇక్కడ దాకా కాపీ చేసుకోండి, ఇది కాపీ చేసుకొని ఇక్కడ అడగండి. లేదంటే హోమ్ పేజ్ సెక్షన్లో హోమ్ పేజ్లో సెక్షన్ 1 కస్టమ్ HTML ఇవ్వు, ML కోడ్ ఇవ్వు. సో ఇక్కడ అడుగుతున్నా. ఇప్పుడు ఇది బాగుందండి, ముందటికంటే ఇది కొంచెం బాగా ఇచ్చింది. ఒకసారి చూద్దాం. ఇది కాపీ చేసుకోలేదా, కోడ్ ఉంది కదా, ఇప్పుడు బాగా వచ్చింది. అంటే గ్లాస్ మార్పిజం ఎంత బాగుంది. ఒకసారి ఈ కోడ్ ఉంది కదా, కోడ్ని మాత్రం కాపీ చేసుకోలేదా. సో ఇది కాపీ చేయండి, కాపీ చేసి మన వెబ్సైట్లో పేస్ట్ చేయాలి. సో ఇక్కడ వచ్చేసి ఎడిట్ విత్ ఎలిమెంటర్ ఉంది కదా, ఇక్కడ వచ్చేసి ఇది సెట్టింగ్ చేయలే కదా, ఈ ఎలిమెంటర్లు ఏంటంటే ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ వచ్చేసి పేజ్ సెట్టింగ్స్ అనమాట. సో పేజ్ సెట్టింగ్లోకి వచ్చేసి హోమ్ పేజ్ ఉంది. హోమ్ పేజ్లోకి ఇప్పుడు మళ్ళీ హోమ్ పేజ్ ఉంది కదా, మళ్ళీ డబల్ హోమ్ పేజ్ అనిపిస్తుంది. అంటే హై టైటిల్, అంటే టైటిల్ తీసేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పేజ్ లేఅవుట్ డిఫాల్ట్ ఉందన్నమాట. డిఫాల్ట్ అంటే ఈ హోమ్ పేజ్ అన్నీ కనిపిస్తున్నాయి. డిఫాల్ట్ అంటే ఎట్లా అట్లే ఉంటుంది. తర్వాత ఎలిమెంటరీ క్యాన్వాస్ అంటే వైట్ ప్లేన్ లాగా అనిపిస్తుంది అంతా. నీకు పైన హెడర్ పోతుంది, కింద ఫుటర్ పోతుంది, అన్నీ పోతాయి అనమాట. జీరో మొత్తం వైట్ ప్లేన్ లాగా అనిపిస్తుంది. నీకు నచ్చినట్టు డిజైన్ చేసుకోవచ్చు. అది అడ్వాన్స్ లెవెల్ డిజైన్ చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు స్టాక్ మార్కెట్ బిల్డ్ చేసిన కదా, సో అలాంటిది అనమాట. లేదు సార్ నాకు పైన కింద ఉండాలనుకుంటే ఫుల్ విడ్త్ అని పెట్టుకుంటే మనకు పైన హెడర్స్ ఉంటాయి, కింద ఫుటర్ ఉంటుంది అనమాట. ఈ మధ్యలో మాత్రం పోతాయి అనమాట. సో నేను పైన కింద ఉంచుతున్నా, మీరు కావాలంటే అవి తీసేసుకోవచ్చు, ప్లేన్లో తీసుకొని తర్వాత హెడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే నేను ఈ 2 ఉంచేస్తున్నా, ప్రాబ్లం లేదు. ఇక్కడ వచ్చేసి ఒక్కొక్క పేజ్ సెక్షన్ని యాడ్ చేసుకుంటే ఇక్కడ. ఓకే, సో ఇక్కడ యాడ్ చేయండి, ఎలిమెంట్స్ యాడ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి చాలా ఉంటాయి. ఈ ఎలిమెంట్స్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ విడ్జెట్స్ ఉంటాయి అన్నమాట. ఈ ఎలిమెంట్ విడ్జెట్స్ ఉంటాయి, ఇందులో ఆటమిక్ ఎలిమెంట్స్ చాలా ఉంటాయి. తర్వాత ఇక్కడ చూడండి ఆటమిక్ ఫార్మ్స్ ఉంటాయి అనమాట. ఆటమిక్ ఫార్మ్స్ ఇవన్నీ ప్రీమియం ఉన్నాయి. ఈ ప్రీమియం అన్ని ఫ్రీగా అవుతాయి. చూడండి నేను మీకు ఫ్రీ టూల్ కూడా ఇస్తాను, ప్రాబ్లం లేదు, అవన్నీ వాడవచ్చు అనమాట. ఓకే, మీ వెబ్సైట్లో యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రో వర్షన్ ఉన్నాయి కదా, ప్రో టూల్స్ అన్ని
ఫ్రీగా వస్తాయి. నేను మీకు ఫ్రీగా ఇస్తాను, ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి ఫ్రీ ఇస్తాను కోర్సులో. సో ఇక్కడ ఫ్రీ ఎలిమెంట్ ఉంటుంది. 1 ఇయర్కి మనకు జనరల్గా 4000 కట్టుకోవాలి. నేను అది ఫ్రీగా ఇస్తాను, మీకు లైఫ్ టైం ఫ్రీ ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి చాలా ఉన్నాయి కదా, ఇవన్నీ ఫ్రీ, ప్రీమియం వాడుకోవాలి, ఇవన్నీ ఫ్రీ ఉంటాయి అనమాట. నేను ఫ్రీ ఇస్తాను, ఇవన్నీ జీరో అవుతాయి, మీ ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు వెబ్సైట్లో. సో ఇక్కడ వచ్చేసి HTML కూడా యాడ్ చేద్దాం. ఇక్కడ HTML అని సెర్చ్ చేయండి, మనకు వచ్చేస్తుంది. దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ ఇక్కడ పెట్టండి. ఇప్పుడు ఈ HTML కోడ్లో మనం కోడ్ పేస్ట్ చేయండి. ఇప్పుడు ఇట్లా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఫాస్ట్ అండ్ హ్యాజల్ ఫ్రీ లోన్స్ ఫర్ ఎవ్రీ ఫైనాన్షియల్ నీడ్. ఇక్కడ చూడండి, బిజినెస్ అప్ టు 5 lakhs, 5 crore, గోల్డ్ లోన్, పర్సనల్ లోన్, హోమ్ లోన్ చాలా ఉన్నాయి కదా, ఫ్రీ కన్సల్టేషన్, ఇవన్నీ అనిపిస్తుంది. ఇందులో మీరు ఇంకా క్యాల్కులేటర్స్ కానీ ఇంకా బెటర్ ఇమేజ్ కానీ పెట్టుకోవచ్చు అనమాట. దానికి తోచినట్టు ఇచ్చింది, మీరు అడ్వాన్స్ లెవెల్ కూడా డిజైన్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం పడదు. ఓకే, ఫస్ట్ అయితే ఇక్కడ యాడ్ చేసి సబ్మిట్ చేసిన. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మళ్ళీ ఇంకోటి, ఓకే, సెకండ్ ఎలిమెంట్స్ ఇంకోటి యాడ్ చేస్తున్నా. ఇక్కడ వచ్చేసి HTML అని యాడ్ చేస్తున్నా ఇక్కడ. ఓకే, ఇది ఇక్కడ పేస్ట్ చేయండి. ఇక్కడ సెకండ్ సెక్షన్, ఇక్కడ వచ్చేసి HTML. ఓకే, గివ్ మీ సెకండ్ సెక్షన్ అని అడుగుతుంది. ఇక్కడ దానికి అర్థమైపోయింది, ప్రీమియం గ్లాస్ మోడల్స్ కదా. సో ఇక్కడ అర్థమైపోయింది దానికి, సెక్షన్ 2 HTML కోడ్ అడిగిందని. సో అది ఇచ్చేస్తుంది మనకు, ఇచ్చింది కదా. ఒకసారి ఇది కూడా చూసుకోవచ్చు, ఇక్కడ ప్రివ్యూ చూసుకోవచ్చు. నేను ఏం చూడండి, డైరెక్ట్ యాడ్ చేద్దామంటే డైరెక్ట్ యాడ్ చేద్దాం, అక్కడైనా మనం చూడాల్సింది కదా. సో ఇక్కడ యాడ్ చేసుకొని పేస్ట్ చేయండి ఒక్కొక్క దాంట్లో. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క సెక్షన్ మనం యాడ్ చేసుకోవచ్చు. ఈ మధ్యలో ఉంటాయి కదా, గ్యాప్ ఉన్నాయి కదా, అవి నేను CSS తో పోగొట్టవచ్చు, ప్రాబ్లం లేదు. అడ్వాన్స్ లెవెల్ చెప్తాను నేను, అలాంటివి ఎట్లా వస్తాయి, ఎట్లా చేసుకోవాలి. ఇందులో అడ్వాన్స్ లెవెల్ ఉంటుంది. ఇక్కడ ఏం లేదు, మనం ఇంకా చాలా ఉంటాయండి నేర్చుకోవాల్సింది. ఇక్కడ 0 మార్జిన్ ఉంటుంది, ఇవన్నీ నేను అడ్వాన్స్ లెవెల్ చెప్తాను. ఫ్రమ్ స్క్రాచ్ నుంచి డిజైన్ చేసేటప్పుడు ఎట్లా ఉంటాయి, ఏం ఉంటాయి, అడ్వాన్స్ లెవెల్ హవర్ ఎఫెక్ట్స్ ఎట్లా ఉంటాయి, చాలా ఉంటాయి అనమాట. అవన్నీ డిజైన్ చేసిన నేను, ఫ్రమ్ స్క్రాచ్ నుంచి చాలా డిజైన్ చేసిన. సో అది ఇక్కడ వచ్చేసి సెకండ్ మళ్ళీ HTML. ఆ లోపల మనం ఇది HTML కూడా యాడ్ చేద్దాం. ఇక్కడ గివ్ మీ సెక్షన్ 3 అని, సెక్షన్ 3 అది ఇచ్చే లోపల మనం ఇక్కడ ఇంకోటి యాడ్ చేద్దాం ఎలిమెంట్, ఫాస్ట్ అవుతుంది మనకు. సో ఇక్కడ వచ్చేసి HTML అని సెర్చ్ చేద్దాం ఇక్కడ. సో ఇక్కడ వచ్చింది కదా, అది ఇచ్చిన తర్వాత ఇక్కడ పేస్ట్ చేద్దాం, ఫాస్ట్ అయిపోతుంది. ఆ లోపల అది ఇస్తుంది, మనం ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ గివ్ మీ సెక్షన్ 4 అని అడుగుతారు. అలాగే సారీ, సెక్షన్ 4, ఇక్కడ సెక్షన్ 4 అని అడిగిన. అది ఇచ్చే లోపల మనము ఇది పేస్ట్ చేద్దాం. ఇక్కడ ఉంది, కాపీ చేస్తున్నా, ఎస్ కాపీ. ఇక్కడ ఈ సెక్షన్ 3 ఉంది కదా, ఇలా పేస్ట్ చేస్తున్నాం. సో ఇక్కడ చూడండి, పర్ఫెక్ట్ ఫర్ పర్సనల్ లోన్, ఎవరెవరికి సూట్ అయితే అది ఇచ్చింది. తర్వాత నెక్స్ట్ సెక్షన్. అలాగే ఎన్ని సెక్షన్స్ వస్తాయి సార్? 14 సెక్షన్ నేను అడిగినా, ఇందాక 14 సెక్షన్ అడిగినా కదా. ఓకే, సో ఓకే, 14 ఓకే. మనమే ఇచ్చినాం కదా, 14 సెక్షన్ అన్న 12 సెక్షన్ అని ఇవన్నీ అడిగినా కదా. సో అట్లా, అవును సార్, అవును. సో మనం ఎన్ని సెక్షన్ మినిమం ఎన్ని సెక్షన్స్ అని ఇచ్చుకోవచ్చండి? చెప్పండి. సెక్షన్స్ ఒక 5 6 కావాలని ఇచ్చుకోవచ్చు. ఇస్తుంది, మీకు ఎట్లా కావాలంటే అట్లా ఇస్తుందండి, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, ఓకే. గివ్ మీ సెక్షన్ 5. ఇప్పుడు ఇండియన్ క్యాల్కులేటర్స్ ఉంటాయి అన్నమాట, క్యాల్కులేటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్గా మీరు పర్సనల్ లోన్ క్యాల్కులేటర్, ఓకే, హోమ్ లోన్ క్యాల్కులేటర్, ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఇంకా బెటర్గా కన్వర్షన్ బాగుంటుంది అనమాట. సో అది బిజినెస్కి ఇంకా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సెక్షన్ ఎంత 5 అది, సెక్షన్ 5. సో ఇది కాపీ చేసుకుంటున్నా. సెక్షన్ 6 ఇచ్చే లోపల మనం ఇది యాడ్ చేద్దాం. ఇట్లా మనం ఒక ఫుల్ ఫ్లెజ్ వెబ్సైట్ అయితే డిజైన్ చేసుకోవచ్చు అండి, ప్రాబ్లం ఏం లేదు. ఇది ఇచ్చేసింది, కాపీ చేసేసుకుంటున్నా. 6 కదా, గివ్ మీ 7. బోర్ వస్తుందా అండి? కానీ చేసేటప్పుడు అట్లే ఉంటుంది, మీకు అర్థమైపోతుంది. ఇది ఒక మెథడ్. ఓకే, ఇక్కడ క్విక్ EMI లోన్స్ కూడా ఉన్నది చూడండి. EMI క్యాల్కులేటర్ చాలా బాగుంది. క్యాల్కులేటర్ ఇవ్వదు అనుకున్నా, ఇచ్చింది అది మనకు మంచిగా ఇచ్చింది. తర్వాత ఇంకో సెక్షన్ యాడ్ చేద్దాం. ఎలిమెంటర్లా నేను చూపించింది ఏంటంటే చిన్న మోడల్ చూపిస్తున్నా. ఓకే, ఫాస్ట్ అయిపోవాలి కాబట్టి నేను ఫాస్ట్ చూపిస్తున్నా. మీకు ఇంకా అడ్వాన్స్ లెవెల్ ఉంటాయండి. గివ్ మీ సెక్షన్ 8. సో ప్రజెంట్ సెక్షన్ 7 కాపీ చేసినాం కదా, అది పేస్ట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ప్రజెంట్ ఇది కాపీ చేసుకుంటా, కాపీ చేసి ఇది పేస్ట్ చేద్దాం ఇక్కడ. ఇంకా అడ్వాన్స్ లెవెల్ కూడా డిజైన్ చేసుకోవచ్చు అండి. ఇది ఒక మెథడ్ మాత్రమే, మన వెబ్సైట్ డిజైనింగ్ ఎలా చేయాలనేది ఇది ఒక మెథడ్ మాత్రమే. ఇంతకన్నా ప్రీమియం కూడా డిజైన్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. నేను ఒక సర్వీసెస్కి నిన్న 2 days బ్యాక్ ఒక పర్సన్కి చేసినాం అనమాట. అది నేను చూపిస్తాను మీకు. లాబుల్లా డిజైన్ చేసినాం ఒక పర్సన్కి, చూపిస్తాను అది కూడా. కస్టమర్కి ఏజెంట్స్కి ఎలా బిల్ చేసినాం, ఎట్లా సర్వీస్ చేసినాం అన్నీ మీకు ఆ వీడియో యూట్యూబ్లోనే పెడతాను, మీకు క్లారిటీ వస్తుంది.
మరి 10-15 కంటే అంటే ఒక 18-17 కంటే ఎక్కువ ఇవ్వద్దు, ఎందుకంటే కస్టమర్కి సాచురేట్ అయిపోతారు అనమాట. అంత ఓపిక ఉండదు వాళ్ళకి సెర్చ్ చేయడానికి, అంత వచ్చాక వాళ్ళకు ఓపిక పోతుంది. కరెంట్ పోయిందా? ఓకే. ఓకేనండి. నెక్స్ట్ వచ్చేసి HTML. ఓకే, ఇక్కడ లాస్ట్ టెస్టిమోనియల్స్ వచ్చినాయి. ఓకే, టెస్టిమోనియల్స్ దాకా వచ్చేసినాయి. ఇంకా లాస్ట్కు 2-3 టెస్టిమోనియల్స్ అంటే 2-3 సెక్షన్స్ ఉంటాయి అన్నమాట. మనం వెబ్సైట్ ఏం చేసేటప్పుడు ఎప్పుడు ఇంత ఆనందం చేయము, బట్ ఈ వీటితో చేసేటప్పుడు బాగా వస్తాయి అన్నమాట. చెప్తాను కూడా ఎట్లుంటాయి ఏంటి అని. హోమ్ పేజ్లో ఇంతకంటే ఎక్కువ ఏం పెట్టాము అసలు చెప్పారంటే, నేనైతే ఎక్కువ పెట్టలేను స్టార్టింగ్లో. తర్వాత మోడల్స్ వైప్ కోడింగ్ చేసిన తర్వాత ఇవన్నీ చేయడం స్టార్ట్ అయింది. ఇది కాపీ చేసేసుకుంటున్నా. ఇంకా లాస్ట్ సెక్షన్ ఉండొచ్చు మేబీ, సెక్షన్ 14 దాకా అడిగినా కదా, అదనమాట. గివ్ మీ సెక్షన్ 13. సో 12ది కాపీ చేసుకుంటున్నా, 13-14 రెండే ఉన్నాయి. సో ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. సో ఇది ఇచ్చేసింది. లాస్ట్ ఇంకో 2 సెక్షన్ ఉన్నాయి, ఇదొక సెక్షన్, ఇంకొక సెక్షన్, ఒక్కొక్కటి యాడ్ చేద్దాం. మీరు అది లాస్ట్ సెక్షన్ అయిపోయిందండి. వెయిట్ ఏ సెకండ్. ఇక్కడ ప్రాంప్ట్ ఇది అయిపోయింది, ఇది రంగు అయిపోయింది. లాస్ట్కి వచ్చేసి కాపీరైట్ ఏం చేస్తున్నాను. ఎస్ అయిపోయిందండి. లాస్ట్ సెక్షన్ ఇది కాపీ చేసుకుంటున్నా, అయిపోయింది. సో ఇది అనమాట. సో లోన్ హబ్ ఇవన్నీ వచ్చేసినాయి కదా. సో ఇట్లా ఒక కంప్లీట్ వెబ్సైట్ అయితే అయిపోయినాయి అనమాట. కింద కాపీరైట్ ఉన్న చూడండి, ప్రైవసీ పాలసీ, టర్మ్స్ అండ్ కండిషన్ వచ్చినాయి కదా. సో ఇవన్నీ ఒక వెబ్సైట్ అనమాట. ప్రీవియస్గా ఎలా ఉండే, ప్రజెంట్ ఎలా ఉంది ఒకసారి నేను చూపిస్తాను. ఓకే, ప్రీవియస్గా అంటే ముందు ఎట్లా ఉండే ఇట్లా ఉండే కదా. సో ఇప్పుడు పేజ్ ఐడి ఉంది కదా. ఎగ్జాంపుల్ నేను ఒకసారి రిఫ్రెష్ కొడతా, హోమ్ పేజ్ ఏదో ఒక పేజ్, అబౌట్ అస్ పేజ్ కాదు, హోమ్ పేజ్ ఉంది కదా, హోమ్ పేజే కొడతాం. ఇందాక హోమ్ పేజే కదా ఎడిట్ చేసింది. హోమ్ పేజ్ ఇలా వచ్చిందండి, బాగుందండి. ఇంతకుముందు దానికంటే ఇప్పుడు ఇందాక ఏం లేదు కదా హోమ్ పేజ్, ఇప్పుడు ఇట్లా వచ్చిందన్నమాట. డిఎంఐటీ క్లోజ్ చేసినా కానీ ఇదే అనమాట. హోమ్ పేజే డిఎంఐటీ వెబ్సైట్ మెయిన్ పేజే హోమ్ పేజ్ కదా. సో ఇదన్నమాట. ఇది ఎలా ఉందండి, కొంచెం ప్రొఫెషనల్గా అనిపిస్తుంది కదా. బాగుందండి. అర్థమైందా అండి? క్లాస్ అర్థమైంది ఏమన్నా? అర్థమైంది. ఓకే, ఇది ఒక పేజ్ అనమాట, ఇది ఒక మెథడ్ మాత్రమే. నెక్స్ట్ వచ్చేసి ఇంకో ప్రాంప్ట్ అడుగుదాం. అలాగే ఇక్కడ మనం ఒక LLMs తోటి ఇంకో LLMsకి అడుగుతాం అనమాట, దాన్నే పని చేపిస్తున్నాం అనమాట. ఇప్పుడు వచ్చేసి సో ఇప్పుడు చూద్దాం అది ప్రాంప్ట్ ఇట్లా ఇస్తుందో. దీన్ని మనం కాపీ చేసుకొని లాబులో యాడ్ చేద్దాం. లాబులోకి వచ్చేసి నేను ఇప్పుడు నా అకౌంట్ ఓపెన్ చేస్తున్నా. ప్రీవియస్గా మేము 2 days కింద ఏజెన్సీ ఒకటి సరే సెల్ చేసినప్పుడు చూడండి, అది చూపిస్తాను మీకు. ఎక్కడ ఉంది లాబులు 1 year ప్రో ఉంటుందండి, అదంతా మీకు ఫ్రీ వస్తుంది. ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఎయిర్టెల్ కస్టమర్ ఉంటే చాలు. సో ఇక్కడ వచ్చేసి పేస్ట్ చేయాలి. ఇక్కడ చూడండి మనకు ప్రో అకౌంట్ ఉంది కదా. సో ప్రో కాదు, ప్రో లైట్ మనకున్నది. సో ఇది లైట్ ప్లాన్ ఉంది కదా, 1 member. నాకు ఎన్ని క్రెడిట్స్ ఉన్నాయి కనిపిస్తున్నాయి కదా ఇక్కడ. సో ఇలా మంత్లీ డైలీ వచ్చేసి 5 క్రెడిట్స్ ఉంటాయి, మంత్లీ 30 క్రెడిట్స్ వస్తాయి అనమాట. ప్రాంప్ట్ ఇచ్చింది, ఈ ప్రాంప్ట్ మొత్తం కాపీ చేసుకుంటున్నా. కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. చూడండి ఎక్కడ ఉంది లాబుల్లో, ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. ప్రీవియస్గా డిజైన్ చేసిన కూడా చూపిస్తాను. ఇది థింక్ చేస్తుంది, ఫస్ట్ ప్లానింగ్లో ఉంది. ఇది డైరెక్ట్ కాకుండా ప్లానింగ్ మోడ్లో, తర్వాత బిల్డ్ చేస్తుంది ఎప్పుడైనా. సో మనకు అడుగుతుంది చేయాలా వద్దా అని అడుగుతుంది, దాన్ని మనం చేయాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఒకసారి చూస్తా, ప్రీవియస్గా నేను బిల్డ్ చేసిన చూపిస్తాను మీకు. అంటే 2 days బ్యాక్ చేసినాయి ఇవి, ఎప్పుడో కాదు 2 days బ్యాక్, ఇలా రీసెంట్గా తీసుకొని చేసినాయి. సో ఇక్కడ వచ్చేసి లెండింగ్ పేజ్ కదా, ఇది లెండింగ్ పేజ్, ఇది ఒకటి ఓపెన్ న్యూ వెబ్సైట్. తర్వాత ఇక్కడ వచ్చేసి ఇది కూడా, ఈ 2 ఓపెన్ చేసి చూపిస్తాను మీకు, క్లారిటీ వస్తుంది. ఇది ఒక కస్టమర్కి అండి. ఓకే, సర్వీస్ ఎట్లా చేయాలో నేను చూపించిన అంటే చేసిన వాళ్ళకి. సో మీరు కూడా చేయొచ్చు, ఇట్లా సర్వీసెస్ కూడా చేయొచ్చు. ఫస్ట్ ఇది అప్రూవ్ చేద్దాం, ఇది అడుగుతుంది నాకు, అప్రూవ్ చేద్దాం. అప్రూవ్ చేస్తే మనకి ఇది వర్క్ అవుతుంది. సో ఇది మనకు డిజైన్ అయ్యే లోపల మనకు కనీసం ఒక 5 minutes పడుతుంది. ఆ లోపల నేను ఇవి చూద్దాం మనకి ఎట్లా వర్క్ అయింది ఏంటి అని. ప్రజెంట్ అయితే నేను ఇక్కడ న్యూ పేజ్కి వెళ్తున్నా, ఇది తీసేస్తున్నా. నెక్స్ట్ ఇది రంగు అంతే, న్యూ పేజ్కి వెళ్తున్నా. ఏది బాగుంది ఏది ఎట్లుందో చూద్దాం. ఇది వైప్ కోడింగ్ అంటాం అనమాట. ఇది ఫ్రీగా డిజైన్ చేసుకోవచ్చు, ఫ్రీగా డిప్లాయ్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఫ్రీగా ప్రతిదానికి ఉండదు. ఇది ఏంటంటే లాబుల్ చేస్తే లాబుల్ యాప్ ఇట్లా అనిపిస్తుంది, సబ్ పేజ్ ఉంటుంది లాబుల్కి.
సబ్ డొమైన్ ఉంటుంది, సబ్ డొమైన్ కనిపిస్తుంది. బట్ ఇది మీరు యాడ్స్ రన్ చేసేటప్పుడు, పెద్ద బిజినెస్ చేసేటప్పుడు పనికిరాదు. జస్ట్ టెస్టింగ్ కోసం మాత్రం ఉంటుంది, లేకపోతే పోర్ట్ఫోలియో కోసం మాత్రం పనికొస్తుంది. సో ప్రాజెక్ట్స్ కానీ పోర్ట్ఫోలియో కింద మాత్రం పనికొస్తుంది. సో అలా డిజైన్ చేసుకోవచ్చు. అంటే ₹1 ఖర్చు పెట్టకుండా ఎలా డిప్లాయ్ చేసుకోవాలి, ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎలా డిప్లాయ్ చేయాలి, ప్రతి ఒక్కటి నేను చూపిస్తాను అనమాట. ఓకే, ఇదన్నమాట. ఇదేంటంటే క్లాడ్లో డిజైన్ చేసింది. క్లాడ్ కొంచెం బెటర్ ఉంటుంది. ఇది నార్మల్ ఫ్రీతో చూపించిన, ఒక మన స్టూడెంటే చేయించింది. సో చూడండి ఎలా ఉంది ఇది. లోన్ ఏజెన్సీ, ఇది కూడా లోన్ ఏజెన్సీ. లెండింగ్ హబ్ అంటే కంపెనీ పేరు, అది కంపెనీ పేరు లెండింగ్ హబ్ ఎంటర్ప్రైజెస్. వాళ్ళకే వాళ్ళ ఫోన్ నెంబరు, వాళ్ళ గూగుల్ రేటింగ్స్ అవన్నీ తీసుకున్నాం. వాళ్ళ డేటా మొత్తం స్క్రాప్ చేసి వాళ్ళకి సర్వీస్ చేసినాం అనమాట. ఓకే, వాళ్ళ లొకేషన్ ఎక్కడ ఉంది, వాళ్ళకి ఏముంటాయి, వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని వాళ్ళకే చేసినాం అనమాట. వెబ్సైట్ వాళ్ళకి లేదు, వాళ్ళకే లీడ్స్ వాళ్ళకే తీసుకొని, అంటే వాళ్ళకి వెబ్సైట్ లేదు, వాళ్ళకి వెబ్సైట్ లేనిది వాళ్ళకి వెబ్సైట్ క్రియేట్ చేసి వాళ్ళకే సెల్ చేసాం అనమాట. అంటే వాళ్ళ డీటెయిల్ తీసుకొని వాళ్ళకే సెల్ చేసినాం. సో అది ఎట్లా అంటే వాళ్ళకి తెలియదు ఎట్లా చేయాలి ఏంటి అని తెలియదు, వాళ్ళకి చేసినాం అనమాట. వాళ్ళ బిజినెస్ చేస్తారు, చేసినాం. వాళ్ళకి లింక్డ్ఇన్ పేజ్, ఫేస్బుక్ ప్రొఫైల్ అన్నీ యాడ్ చేసాం అనమాట. వాళ్ళకి క్లారిటీ వచ్చింది. ఇదేంటంటే ఇది చాట్‌జీపీటీతో బిల్డ్ చేసింది. ఇది కూడా బాగానే ఉంది, ఒకసారి చూసుకోవచ్చు ఇది ఎట్లా ఉంది. సో ఇది వైప్ కోడింగ్ అండి. ఒకసారి ఇప్పుడు మనం డిజైన్ చేసినాం కదా, అది కూడా చూద్దాం ఎట్లా ఉందని. ఇది ఒక మెథడ్ మాత్రమే, ఇంకా చాలా ఉంటాయి. ఇంకా ఇదొకటే కాదు, మనం చేసిన చాలా ఉంటాయి. ఇది ప్రీమియం డిజైన్ చేస్తుంది, ఇది కూడా చూద్దాం ఇది ఎట్లా వస్తుందో. సో ఇది ఏంటంటే మన కస్టమర్ లేదు, డిఫాల్ట్ వచ్చింది. బట్ ఇదేంటంటే ఈ 2 కస్టమర్ డీటెయిల్స్తో చేసినాయి అనమాట. సో ఇదండి మన కోర్సు. వెబ్సైట్ డిజైనింగ్ కోర్స్ అయితే ఇలా ఉంటుంది. సో ఇందులో మనం ఏం నేర్చుకోవచ్చు అనేది నేను చెప్తాను. సో మా దగ్గర ఏముంటుంది, మీరేం నేర్చుకుంటారంటే కొంచెం ఒక 10 minutes ఒక్కటండి, మొత్తం అయిపోయింది క్లాస్ అయిపోయింది. నేను 2 చూపిస్తాను మీకు. మా దగ్గర కోర్స్ ఏముంటుంది అంటే డిజిటల్ మార్కెటింగ్ అంటే మేము వచ్చేసి 2 బిజినెస్ చేస్తామండి. ఒకటేమో సర్వీసెస్ చేస్తాం, రెండో వచ్చేసి ట్రైనింగ్ ఇస్తాం అనమాట, లైవ్ ట్రైనింగ్. సో ఇక్కడ సర్వీసెస్ అంటే వాళ్ళకి సర్వీస్ బిజినెస్ ఉంది కదా మాకు. సో వీళ్ళకి వచ్చిన వాళ్ళకి సర్వీస్ ఇస్తాం అనమాట. సో మా ప్రాజెక్ట్స్ కానీ మా సర్వీసెస్ ఇస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ ఇస్తాం. నెక్స్ట్ వచ్చేసి ట్రైనింగ్ ఇస్తామంట. ఈ ట్రైనింగ్ మీకు పనికొస్తుంది అనమాట. ఇందులో ఏముంటుంది అనేది మీరు వినండి. ఇక్కడ 4 months ట్రైనింగ్ ఉంటుందండి. ఇందులో AIPS డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఉంటుంది, 4 months ఉంటుంది. ఇందులో ఏముంటుందంటే డైలీ 1 hour క్లాస్కి రావాలి. ఓకే, 4 months రావాలి అట్లా డైలీ 1. ఒకవేళ క్లాస్ ఒకవేళ మీరు క్లాస్ రాలేరు అనుకో, మీకు ఏమైనా ఈవెంట్ ఉంది క్లాస్ రాలేరు, అప్పుడు రికార్డింగ్స్ ఉంటాయి కదా, రికార్డింగ్ చూసాను నెక్స్ట్ డే మాకు టాస్క్ సబ్మిట్ చేయాలి. సో డైలీ మండే నుంచి సాటర్డే వరకు ఉంటాయి క్లాసు. డైలీ 1 hour ఉంటుంది, ఎక్కువ ఉండదు, డైలీ 1 hour ఉంటుంది. సండే హాలిడే. ఓకే, 4 months ఉంటుంది. ఒకవేళ క్లాస్ మిస్ అయితే రికార్డింగ్ క్లాస్ ఎప్పటికప్పుడు ఉంటాయి. అంటే ఇప్పుడు క్లాస్ అయిపోయింది అనుకో, నెక్స్ట్ డే అప్లోడ్ చేస్తాం అన్నమాట రికార్డింగ్. సో అట్లా ఈ క్లాస్ అయిపోయిన తర్వాత అప్లోడ్ చేస్తాం. దాన్ని మీరు రికార్డింగ్ విని నెక్స్ట్ డే మాకు టాస్క్ సబ్మిట్ చేయాలి. సో అది ప్రతి డే అంటే 7 నుంచి 7:30 వరకు, అంటే క్లాస్కి ముందు ఒక 1/2 hour డౌట్ సెషన్ ఉంటుంది అనమాట. ఓకే, ప్రతి క్లాస్ ఎట్లుంటుంది అంటే మేము స్ట్రక్చర్ డిజైన్ చేసినాం అనమాట. అంటే మా దగ్గర వచ్చేసి కోర్స్ ఎలా ఉంటుంది అంటే ఈవినింగ్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈవినింగ్ నడుస్తుంది. ఈవినింగ్ 7 to 7:30 డౌట్ సెషన్ ఉంటుంది. తర్వాత 7:30 నుంచి 8:30 ఒక 1 hour లైవ్ క్లాస్ ఉంటుంది. అర్థమవుతుందా? సో ఈ 1 hour వదిలేసాను అంటే 7 నుంచి 8:30 1.5 hour ఉంటుంది. 1/2 hour డౌట్ సెషన్, 1 hour లైవ్ క్లాస్ ఉంటుంది మీ క్లాస్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాచ్ వచ్చేసి ఇప్పుడు ఆగస్ట్ నడుస్తుంది. ప్రజెంట్ 50 seats ఉన్నాయి. ఎందుకు 50 seats అన్న అంటే మాకు సబ్ డొమైన్స్ ఇవ్వడానికి మీ దగ్గర మాకునే 50 seats 50 ఉన్నాయన్నమాట. మేము మీకు కావాలంటే 50 వరకు ఇవ్వగలుగుతాం, మళ్ళీ కావాలంటే మళ్ళీ క్రియేట్ చేయాలంటే కష్టం అవుతుంది. సో 50 seats ఉన్నాయి ప్రజెంట్ అయితే. ఇప్పుడు తెలుగులో ఇప్పుడు నేను మాట్లాడుతున్న తెలియదు కదా, ప్రాక్టికల్గా చూపించిన కదా. సో ఇలాగే ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన మెథడ్లో క్లియర్గా ఎట్లా చెప్పినా సేమ్ అదే మెథడ్ ఉంటుంది. డైలీ అసైన్మెంట్స్ ఉంటాయి అన్నమాట. క్లాస్కి అయిపోయిన తర్వాత మీకు నెక్స్ట్ డే ఈ పని చేసుకురావాలని టాస్క్ ఇస్తాం, అది చేసుకొని రావాలన్నమాట. సో అది 1/2 hour చూస్తాం అన్నమాట. క్లాస్కి ముందు 1/2 hourలో చూస్తాం మీరు ఏం చేశారు అనేది. సో 4 months ఇట్లే ఉంటుంది అన్నమాట. ఓకే, 4 months వచ్చేసి వెబ్సైట్ డిజైనింగ్ అన్ని క్లాసెస్ ఉంటాయి. ఓకే, తర్వాత అయిపోయిన తర్వాత ఎగ్జామ్ కూడా ఉంటుంది, నేను చెప్తాను అది కూడా. నెక్స్ట్ వచ్చేసి 5th month వచ్చేసి మేము వర్క్ చేస్తామంట. 4 months ఏంటంటే మేము చెప్పింది మీరు చేయాలి. 5th month వచ్చేసి మేము హెల్ప్ చేస్తాం అనమాట. అందులో ఏముంటుంది అంటే జాబ్ అసిస్టెన్స్ ఉంటుంది, ఫ్రీలాన్సింగ్ కోసం ఉంటుంది. తర్వాత లైవ్ మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి, నేను తీసుకుంటాను. ఓకే, మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళేటప్పుడు ఎట్లా ప్రిపేర్ కావాలని లైవ్ ఉంటుంది. తర్వాత మోడల్ వైజ్ ఎగ్జామ్స్ ఉంటాయి. అంటే ఎగ్జామ్ అంటే ఇప్పుడు వెబ్సైట్ డిజైనింగ్ కోర్సు, SEO కోర్సు ఉంటాయి కదా, అట్లా ప్రతి మోడల్ అయిపోయిన తర్వాత మీకు ఎగ్జామ్ పెడతాం అనమాట. మీకు ఎగ్జామ్ పెడితే మీరు క్లాస్ అటెండ్ అయ్యి డైలీ టాస్క్ చేయడమే కాదు, మీరు ఎగ్జామ్ కూడా రాస్తే మీకు ఇంటర్వ్యూస్ కానీ జాబ్ పర్పస్ కోసం కానీ మీకు సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు మీకు క్లారిటీ ఉంటుంది. అరే మేము ఇది చేసినాం, మాకు రియల్ వచ్చు అన్నట్టు మీకు వెరిఫికేషన్ ఉంటుంది అనమాట. సో అది తర్వాత మీకు వెరిఫైడ్ కంపెనీ, మా కంపెనీ నుంచి వెరిఫైడ్ సర్టిఫికేట్ ఇస్తాం అనమాట. ఎగ్జాంపుల్గా మా వెబ్సైట్లోకి వచ్చి చెక్ చేస్తేనే కనిపిస్తుంది, లేకపోతే అది కాదనమాట. ఎవరు కావాలంటే ChatGPT, జెమినీ ఉందిగా, ఇంట్లో కూడా ఎడిట్ చేసుకోవచ్చు. అందుకే మేము వెరిఫైడ్ సర్టిఫికేట్ ఇస్తాం అనమాట. సో అది ఎవరికంటే వాళ్ళకి ఇవన్నీ రాదు, ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి మాత్రం ఇస్తాం. ఓకే, తర్వాత 13 ఎర్నింగ్ వేస్ ఉన్నాయి అనమాట. మా దగ్గర 13 ఎర్నింగ్ వేస్ ఉన్నాయి, నేను ప్రతిదీ క్లియర్గా చూపిస్తాను. తర్వాత AI ఆటోమేషన్ సెటప్ అంటే Make.com కానీ, జెమినీ AI కానీ, ఓకే
make.comలో కానీ NITలో కానీ అందులో ఆటోమేషన్ ఎలా చేయాలి, తర్వాత చేసిన తర్వాత ఎలా సెటప్ చేసుకోవాలి. ఒకవేళ మీరు కోర్స్ అయిపోయిన తర్వాత బిజినెస్ కానీ ఏజెంట్స్ కానీ ఫ్రీలాన్సింగ్ కానీ చేస్తే మీకు ఇది సెటప్ మేమే చేయిస్తాం అనమాట. మీరు కూడా చేసుకోవచ్చు, మీకు హెల్ప్ ఏమైనా కావాలంటే మేము చేస్తాం అనమాట. ఓకే, తర్వాత బిజినెస్ ఏజెంట్స్ పెట్టుకోవాలన్నా కానీ దాంట్లో ఫుల్ సపోర్ట్ ఉంటుంది. మా CA తెలిసిన వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళతో మీకు బిజినెస్ ఏమైనా డౌట్స్ ఉన్నాయని క్లారిఫై చేస్తారు అనమాట. తర్వాత 13,000 వచ్చేటట్టుగా మేము చేయగలుగుతాం. ఒకవేళ ఫ్రీలాన్సింగ్లో మాకు ఇంత కావాలి ఖచ్చితంగా అంటే అది వచ్చేటట్టుగా మేము చేస్తాం. అంటే కోర్స్ అయిపోయిన తర్వాత 5 months తర్వాత కాదు, 5 months తర్వాత ఒక 3 months లోపల. ఓకే, కోర్స్ 4 months ఉంటుంది, 1 month ఫ్రీలాన్సింగ్. ఈ 5 months వదిలేసి నెక్స్ట్ 3 months తర్వాత మీకు ఆ రెవెన్యూ వచ్చేటట్టుగా మేము చేస్తాం అనమాట. మీకు చాలా మెథడ్స్ ఉన్నాయి, జస్ట్ 1 month కూడా చేయొచ్చు, అది పెద్ద టాస్క్ ఏం కాదు. ఏమున్నదండి, డిజిటల్ ప్రోడక్ట్స్ ఒకటి వేసుకొని రెవెన్యూ వేసుకోవచ్చు. 30,000 ఈజీగా బ్రేక్ అవుతుంది, మాకే వస్తున్నాయి అట్లా. సో మీకు ఎంత సేఫ్ చెప్పండి. సరే మాకంటే కోర్స్ కాబట్టి వస్తున్నాయి, మీకు రాలేదు అనుకుంటారు, చెప్తాను ప్రతి ఒక్కటి వస్తుంది, ప్రాబ్లం ఏం లేదనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫుల్ గైడెన్స్, ఫ్యూచర్ సపోర్ట్ కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు ఏంటంటే మీరు మా దగ్గర కోర్స్ తీసుకున్నారు అనుకో, మీరు ఫ్యూచర్ కోర్సెస్ కూడా యాక్సెస్ ఉంటుంది అనమాట. మీరు ప్రతి కోర్స్ యాక్సెస్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది కోర్స్ కూడా. నెక్స్ట్ వచ్చేసి జాబ్ ప్లేస్మెంట్ సపోర్ట్ ఉంటుంది అనమాట. ఒకవేళ మీరు జాబ్ వచ్చే వరకు మీకు ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ కావాలన్నా, లింక్డ్ఇన్ రివ్యూస్ కావాలన్నా, లింక్డ్ఇన్లో ప్రిపరేషన్ కావాలన్నా, రెజ్యూమ్ బిల్డ్ చేసుకోవాలన్నా అన్నిట్లో మా హెల్ప్ ఉంటుంది. మీకు చెప్పినా కదా లైవ్ ఇంటర్వ్యూస్ ఉంటాయి, మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయని చెప్పినా కదా, అవి నేను తీసుకుంటాను అనమాట. సో మాకు 4 months కోర్స్ ఏంటో నేను ఇక్కడ చూపిస్తాను. ఓకే, ఇక్కడ మీకు క్లారిటీ వస్తుంది, అసలు ఏం చెప్తున్నా అనేది మీకు క్లారిటీ రావాలన్నమాట. 4 months ఏముంటుంది అంటే వెబ్సైట్ డిజైనింగ్ ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి 4 months ఏముంటాయి. మేము అక్కడ ఈ 600 స్టూడెంట్స్ ఏంటంటే రియల్ స్టూడెంట్స్ అండి, ఫేక్ కాదు. మా దగ్గర కోర్స్ తీసుకున్న వాళ్ళు లైవ్ ట్రైనింగ్ అవన్నీ కలుపుకొని 600 పేపర్స్ అయిన అనమాట. ఫ్రంట్ అయితే 600 బ్రేక్ అయింది. తర్వాత జాబ్ ప్లేస్మెంట్స్ సపోర్ట్ కూడా ఉంటుంది. 25 లైవ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. 25 లైవ్ ప్రాజెక్ట్స్ అంటే ప్రతి క్లాస్ అయిపోయిన ప్రతి మోడల్ అయిపోయిన తర్వాత 2 నుంచి 3 ప్రాజెక్ట్స్ ఇస్తాం మేము. సో అది 4 months లైవ్ ప్రోగ్రామ్ ఉంటుంది అనమాట. ఓకే, ఇది మీరు చేయాల్సింది. ఇందులో ఏముంటుంది అంటే వెబ్సైట్ డిజైనింగ్ ఉంటుంది, SEO కోర్స్ ఉంటుంది, గూగుల్ యాడ్స్ ఉంటాయి, మెటా యాడ్స్ ఉంటుంది, సోషల్ మీడియా మార్కెటింగ్ ఉంటుంది, వాట్సాప్ ఆటోమేషన్ CRM ఉంటుంది, AI ఏజెంట్స్ ఉంటాయి, ఆటోమేషన్ ఉంటుంది, జనరేటివ్ AI ఉంటుంది. తర్వాత AI టూల్స్ 30 కాదండి 100 ఉంటాయి. బట్ ఏంటంటే దాదాపు ఒక 60 టూల్స్ వరకు మీ క్లాస్నే కవర్ అయిపోతాయి అన్నమాట దాదాపు. ఓకే, మిగతా 40 టూల్స్ మాత్రం ఇక్కడ కవర్ అవుతాయి అన్నమాట. సో అది ఇప్పుడు ఒక్కొక్క దాంట్లో ఏముంటాయో నేను చూపిస్తాను. వెబ్సైట్ డిజైనింగ్ వచ్చేసి ఫ్రమ్ స్క్రాచ్ వెబ్సైట్ ఎలా డిజైన్ చేసుకోవాలి, థీమ్స్, టెంప్లెట్స్, కస్టమైజేషన్ ఎలా చేసుకోవాలి, ఎలిమెంటర్ ఎలా ఉంటుంది, ప్రో ఎలిమెంట్స్ ఎలా వర్క్ అవుతుంది, బ్లాగింగ్ వెబ్సైట్ ఎలా చేయాలి, గూగుల్ యాడ్స్ నుంచి డబ్బులు ఎట్లా సంపాదించాలి, ఓకే, ఫుల్ ఫ్లెడ్జ్ బ్లాగింగ్ వెబ్సైట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, గూగుల్ యాడ్సెన్స్కి ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా మనకు మానిటైజేషన్ అవుతుంది, తర్వాత కామర్స్ వెబ్సైట్ ఎలా ఉంటుంది, ఎలిమెంటర్ ఎలా ఉంటుంది, కామర్స్ వెబ్సైట్లో బేసిక్ ఎలా ఉంటుంది, కామర్స్ వెబ్సైట్లో ప్రోడక్ట్స్ ఎలా యాడ్ చేసుకోవాలి, అంటే వేరియబుల్ ప్రోడక్ట్స్ ఉంటాయి, సర్వీస్ సింపుల్ ప్రోడక్ట్స్ ఉంటాయి, వేరియబుల్ ప్రోడక్ట్స్ ఉంటాయి, అఫిలియేట్ ప్రోడక్ట్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. అందులో వెబ్సైట్లో ప్రోడక్ట్స్ ఎలా యాడ్ చేసుకోవాలని ఉంటుంది. తర్వాత పేమెంట్స్ ఎలా యాడ్ చేసుకోవాలంటుంది, పేమెంట్ గేట్వే యాడ్ చేసుకోవాలి కదా మీ ప్రోడక్ట్స్కి. తర్వాత షిప్పింగ్ కోసం షిప్పింగ్ డీటెయిల్స్ యాడ్ చేసుకోవాలి, అవి ఎలా చేయాలని క్లియర్గా ఉంటాయి అన్నమాట. సో 4 classes ఉంటాయి అవి. తర్వాత ఎలిమెంటర్ మీద కూడా 4 classes ఉంటాయండి. ఫ్రమ్ స్క్రాచ్ నుంచే 2 ఉంటాయి. ఓకే, తర్వాత టెంప్లెట్స్ నుంచి ఒకటి ఉంటుంది. తర్వాత HTML కోడ్ మొత్తం 4 రకాలు 5 రకాలు ఉంటాయి ఎలిమెంటర్ మీద. తర్వాత స్టాండింగ్ వెబ్సైట్ యూజింగ్ క్లౌడ్ అండ్ ChatGPT, ఇవి ఇందాక చూపించింది, అది లైవ్గా చూపించినప్పుడు మీకు. సో ఈ మెథడ్. తర్వాత వచ్చేసి బిల్డ్ లైవ్ విత్ లాబుల్ బోల్ట్ రెప్లెట్ వెబ్సైట్, ఇది కూడా లైవ్గా చూపిస్తున్నా. ఈ మెథడ్ కూడా మీకు తెలుస్తుంది. తర్వాత ఇంకా ఇందులో చాలా ఉంటాయి మెథడ్స్. తర్వాత వీక్లీ డౌట్ సెషన్ కూడా ఉంటుంది, అంటే లైవ్ డౌట్ సెషన్ ఉంటుంది వీక్లీ. ఎవరికంటే ఎవరైతే కాంబో కోడ్ తీసుకుంటారో వాళ్ళకి సూట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి SEO కోర్సెస్ కూడా ఉంటాయండి. ఓకే, SEO కోర్సెస్ ఉంటాయి. ఆన్ పేజ్ SEO ఉంటుంది, ఆఫ్ పేజ్ SEO ఉంటాయి, టెక్నికల్ SEO ఉంటుంది, GEO ఉంటుంది, AEO ఉంటుంది, AIO కూడా ఉంటుంది అన్నమాట. తర్వాత SEO టూల్స్, ఇందులో 20,000 వాడుతున్న టూల్స్ మేము ఫ్రీ ఇస్తాం అనమాట. 1 month ఫ్రీ ఉంటుంది మీకు ఎవరైతే 4 months కోర్స్ జాయిన్ అవుతారో. తర్వాత గూగుల్ యాడ్స్ ఉంటుంది, గూగుల్ యాడ్స్ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్లో గూగుల్ యాడ్స్ ఉంటుంది. అందులో గూగుల్ యాడ్స్ సర్చ్ యాడ్ ఉంటుంది, డిస్ప్లే యాడ్ ఉంటుంది, వీడియో యాడ్ ఉంటుంది, మొబైల్ యాడ్ ఉంటుంది, షాపింగ్ నెట్వర్క్ యాడ్స్ ఉంటాయి. తర్వాత పర్ఫార్మెన్స్ మ్యాక్స్ యాడ్స్ ఉంటాయి, రీమార్కెటింగ్ ఆడియన్స్ ఉంటుంది. తర్వాత కన్వర్జన్ ట్రాకింగ్ ఎలా చేసుకోవాలి, క్వాలిటీ స్కోర్ ఎలా పెంచుకోవాలి, గూగుల్ అనలిటిక్స్ ఎలా ఉంటుంది, గూగుల్ ట్యాగ్ అసిస్టెన్స్ ఎలా సెటప్ చేసుకోవాలి. ఓకే, తర్వాత గూగుల్ యాడ్సెన్స్ ఎలా అప్రూవ్, అంటే గూగుల్ యాడ్సెన్స్ నుంచి ఎలా చేసుకోవాలి, మానిటైజ్ కంటెంట్, అంటే ఇది యాడ్స్ కోసం కాదు, మీరు బ్లాగ్స్ కానీ యూట్యూబ్ కంటెంట్ కానీ చేసుకుంటే మానిటైజేషన్ ఎలా చేసుకోవాలి, ఇది కూడా గూగుల్ యాడ్సెన్స్ కవర్ అవుతాయి అన్నమాట. గూగుల్ యాడ్స్లో కవర్ అవుతాయి ఇది కూడా. తర్వాత రీమార్కెటింగ్ ఎలా ఉంటుంది, రివర్స్ ఫనల్స్ ఎలా ఉంటాయి, ఫనల్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ మేము కవర్ చేస్తాం. సో పర్ఫెక్ట్ మార్కెటింగ్ అయితే ది బెస్ట్ ఉంటుంది. 1.5 months ఉంటుంది. ఒకసారి పర్ఫెక్ట్ మార్కెటింగ్ స్టార్ట్ అయిందంటే మీకు 1.5 months ఉంటుందండి. చాలా డెప్త్ సబ్జెక్ట్ ఉంటుంది, చాలా డెప్త్ ఉంటుంది. ఓకే, మెటా యాడ్స్ కూడా 2 weeks ఉంటుందండి, 15 days పైన ఉంటుంది. ఇందులో కూడా డెప్త్ నుంచి ఉంటుంది. ఫేస్బుక్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, మెటా యాడ్స్ మేనేజర్ ఎలా ఉంటుంది, మెటా యాడ్స్ అకౌంట్ ఎలా ఉంటుంది, తర్వాత మెటా ఫేస్బుక్ పేజ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, మెటా బిజినెస్ సూట్ ఎలా వర్క్ అవుతుంది, తర్వాత మెటా ఈవెంట్స్ మేనేజర్ ఎలా ఉంటుంది. ఓకే, తర్వాత ఆటోమేషన్ ఎలా చేసుకోవాలి, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఫేస్బుక్ అకౌంట్ని ఎలా కనెక్ట్ చేసుకోవాలి. తర్వాత యాడ్ మార్కెటింగ్లోకి వచ్చేసి యాడ్స్ మేనేజర్లో యాడ్స్ ఎలా చేసుకోవాలి, అంటే ఇంట్లో కూడా ఉంటుంది. యాడ్స్ మేనేజర్లోకి వచ్చేసి యాడ్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, సెటప్ ఎలా చేసుకోవాలి. తర్వాత అంటే డిఫరెంట్ యాడ్స్ ఉంటాయి అందులో ఉంటుంది. అవేర్నెస్ యాడ్ ఉంటుంది, ట్రాఫిక్ యాడ్ ఉంటుంది, ఎంగేజ్మెంట్ యాడ్ ఉంటుంది, లీడ్ యాడ్ ఉంటాయి. సో సేల్స్ యాడ్, యాప్ యాడ్స్ ఇవన్నీ ఉంటాయి అనమాట.
ఇలా అడ్వాన్స్ లీడ్ జనరేషన్ యాడ్స్, కన్వర్జన్ ఇవన్నీ రేపు చెప్తాను మీకు ఈ వీడియో గురించి. సో తర్వాత రీమార్కెటింగ్ యాడ్స్ ఎలా ఉంటాయి, ఓకే, కన్వర్జన్ ట్రాకింగ్ ఎలా ఉంటుంది, రివర్స్ ఫనల్స్ ఎలా ఉంటాయి, మీరు యాడ్స్ డబ్బులు పెడుతున్నారంటే దానికి 10 రేట్లు ఎట్లా సంపాదించాలి అవన్నీ ఉంటాయి అన్నమాట. దానికోసం రివర్స్ ఫనల్స్ ఉంటాయి, ఆ స్టడీస్ కూడా నేను చెప్తాను అనమాట. ఓకే, కన్వర్జన్ ట్రాకింగ్ ది బెస్ట్గా వర్క్ అవుతుంది. సో ఇలా యాడ్ ఎక్స్టెన్షన్స్ ఉంటాయి, వెయిట్ సెకండ్. ఇలా ఎస్సీఓ టూల్స్ కూడా ఉన్నాయి చూడండి, క్రోమ్ ఎక్స్టెన్షన్ కూడా బిల్డ్ చేసినా ఉన్నాయి. అన్లెస్ దిస్ పేజ్ క్లిక్ చేసినాం అనుకో, ఇలా మనకు ఎస్సీఓ స్కోర్ ఎంత ఉంటుంది ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. ఇవి నేను చెప్తాను ఎట్లా క్రోమ్ ఎక్స్టెన్షన్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఓకే, యూటీఎం అనలిటిక్స్ ఎలా చెక్ చేసుకోవాలి, ఓకే, తర్వాత ఎస్సీఓ చెక్కర్ ఎలా ఉంటుంది, కీవర్డ్ హ్యాష్ జనరేట్ ఎలా ఉంటుంది, యాడ్స్ రన్ చేసేటప్పుడు మీరు మెటా యాడ్స్ రన్ చేసేటప్పుడు ఇవి ఎలా ఉంటాయి అవన్నీ ఉంటాయి అనమాట. ఇక్కడ చూడండి, ఇది మనకు ఇక్కడ ఈవెంట్ సెటప్ అయినా చూడండి, మెటాపిక్సెల్ ఆల్రెడీ యాక్టివ్ ఉంది అనమాట. సో కామెట్ బ్రౌజర్లో మనకు వర్క్ అవ్వట్లేదు, బట్ వదిలేసేయండి, అది కామెట్లో వర్క్ అవ్వట్లేదు, బట్ మిగతా అన్ని వర్క్ అవుతున్నాయి అనమాట. ఓకే, తర్వాత మెటా యాడ్స్లో అడ్వాన్స్ లెవెల్ ఉంటుంది అనమాట, మీకు ₹10 పెడితే ఎంత వస్తున్నాయి అన్ని క్లియర్గా కనిపిస్తాయి. నెక్స్ట్ వచ్చేసి లింక్డ్ఇన్ యాడ్స్ కూడా ఉంటాయి, అడ్వాన్స్ లెవెల్ ఉంటాయి, కన్వర్జన్ ట్రాక్ ఎలా ఉంటుంది, రీమార్కెటింగ్ ఎలా ఉంటుంది, తర్వాత గ్రోత్ మార్కెటింగ్ ఎలా ఉంటుంది అన్నీ ఉంటాయి. తర్వాత స్నాప్చాట్ యాడ్స్ కూడా ఉంటాయి. ఓకే, తర్వాత సోషల్ మీడియా మార్కెటింగ్, ఓకే, సిఆర్ఎం ఆటోమేషన్, మేక్.com ఆటోమేషన్ అంటే ఏ ఆటోమేషన్ ఉంటుంది. ఇందులో సోషల్ మీడియా మార్కెటింగ్ ఉంటుంది, అప్డేట్ మార్కెటింగ్ ఉంటుంది, ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ ఆటోమేషన్ ఉంటుంది, ఓకే, తర్వాత యూట్యూబ్ మార్కెటింగ్ కూడా ఉంటుంది. తర్వాత సిఆర్ఎం ఆటోమేషన్ అంటే వాట్సాప్ ఆటోమేషన్ వర్క్ ఫ్లోస్ ఎలా ఉంటాయి. నేను వాడుతున్న టూల్ వచ్చేసి ఇంటరాక్ట్, అది ఎట్లా ఉంటుంది, బ్లూటిక్ మార్క్ ఎలా రావాలి, తర్వాత ఇన్స్టాగ్రామ్ ఆటోమేషన్ ఎలా సెటప్ చేసుకోవాలి, అఫీషియల్ బ్లూటిక్ మార్క్ ఎలా తీసుకురావాలి అవన్నీ ఉంటాయి. తర్వాత ఏఐ ఆటోమేషన్ సెటప్ ఎలా చేసుకోవాలి మేక్.comలో చెప్తున్నాను. తర్వాత యూజింగ్ మేక్.comతోని ఏజెంట్స్ ఎలా బిల్డ్ చేసుకోవాలి అని ఉంటాయి అనమాట. అడ్వాన్స్ లెవెల్లో మీరు కస్టమైజేషన్ వర్క్ ఫ్లోస్ ఎలా బిల్డ్ చేసుకోవాలి ఉంటాయి. తర్వాత ఏజెంట్స్ అంటే కస్టమ్ ఏజెంట్స్ అంటే N8N చేసుకోవచ్చు. N8N బేసిక్ సెటప్ ఎలా ఉంటాయి, వర్క్ ఫ్లోస్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఏజెంట్స్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఓకే. తర్వాత మీకు కస్టమ్ జీపీటీ జెమినీ జెమ్స్ ఎలా వర్క్ అవుతాయి. తర్వాత జనరేటివ్ ఏఐ, ఇది లాస్ట్ క్లాస్ అనమాట. ఓకే, ఇది 1 వీక్ ఉంటుంది, ఇది 1 వీక్ ఉంటుంది. జనరేటివ్ ఏఐ ఉంటుంది. జనరేటివ్ ఏఐ వచ్చేసి ప్రాంప్ట్ ఇంజనీరింగ్, తర్వాత అడ్వాన్స్ ఇమేజ్ జనరేషన్, సినిమాటిక్ వీడియో జనరేషన్, వైరల్ రీల్స్, ఓకే, రియలిస్టిక్ వాయిస్, మ్యూజిక్ జనరేషన్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఓకే, వీడియో ఎడిటింగ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, అడ్వాన్స్ లెవెల్ అవన్నీ నేర్చుకుంటారు అనమాట. ఆఖరికి వీడియో ఎడిటింగ్లో నేను వాడుతున్న టూల్ వచ్చేసి ఫిల్మోరా, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఫిల్మోరా వాడతాం అనమాట మేము సాఫ్ట్వేర్. సో ఇక్కడ ఫిల్మోరాలో మీరు నేర్చుకుంటారు ఇవన్నీ. ఓకే, తర్వాత 30 మాస్టర్ టూల్స్ కాదు, ఇంకా మీకు దాదాపు 50 టూల్స్ మీరు నేర్చుకుంటారు. ఎక్స్ట్రా 50 అంటే క్లాస్లో ఎప్పేటప్పుడు కాకుండా ఎక్స్ట్రాగా మీరు నేర్చుకుంటారు అన్నమాట. అందులో చాలా ఉంటాయి, ఒక రీసెర్చ్ కోసం కానీ, క్రియేటివ్ కోసం కానీ, ఆటోమేషన్ కోసం కానీ, డెవలప్మెంట్ కోసం కానీ, ప్రొడక్టివిటీ కోసం కానీ, ఇవన్నీ మీరు నేర్చుకుంటారు. సో ఇందులో మా కోర్స్ వచ్చేసి 2 రకాలు ఉంటాయి. ఒకటేమో లైవ్ కోర్స్, ఒకటేమో రికార్డింగ్ కోర్స్. మీరు ఏదైనా తీసుకోవచ్చు. మీరు లైవ్ కోర్స్ ఏముంటాయి, రికార్డింగ్ కోర్స్ ఏముంటాయి అన్నీ ఉంటాయి అన్నమాట ఇక్కడ. ఓకే, మీకు కోర్సు అన్నీ నేను చెప్తాను, ఇక్కడ టెన్షన్ పడకండి. యా, ఇక్కడ వచ్చేసి మీకు 2 రకాలు ఉంటాయి, నేను చెప్తాను. తర్వాత కోర్స్ తర్వాత ఎర్నింగ్ వేస్ కూడా చెప్తాను, అది కూడా చెప్పాలి కదా. సో మీకు జాబ్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఎర్నింగ్ వేస్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఫ్రీలాన్సింగ్ అంటే మా కోర్స్ తర్వాత మీకు ఎన్ని వేస్ అంటే మీకు మా కోర్స్ తర్వాత మీకు జాబ్ కోసం అప్లై చేసుకోవచ్చు. దానికి సాలరీస్ ఎంత వస్తుందో చూపిస్తాను ఒక 5 minutes. తర్వాత మా కోర్స్ తర్వాత మీకు ఎన్ని విధాలు ఎన్ని చేసుకోవచ్చో చూపిస్తాను. 2 ఉంటాయి, మీరు జాబ్ అప్లై చేసుకోవచ్చు, ఫ్రీలాన్సింగ్ ఎన్ని చేసుకోవచ్చు, 2 విధాలు ఉంటాయి. సో ఎన్ని విధాలుగా ఎన్ని చేసుకోవచ్చు అంటే 13 రకాలు ఉన్నాయి. ఇంట్లో వెబ్సైట్ డిజైనింగ్ చేసి ఎన్ని చేసుకోవచ్చు, సెల్ చేసుకోవచ్చు, వెబ్సైట్ డిజైనింగ్ సర్వీసెస్ ఉంటాయి, అవి నేను చెప్పిన ఆల్రెడీ మా కోర్సులు ఉంటాయి. తర్వాత ఎస్సీఓ సర్వీసెస్ కూడా చేసుకోవచ్చు. మేము సర్వీసెస్ చేస్తున్నాం కదా, వెబ్సైట్ డిజైన్ సర్వీస్ చేస్తున్నాం, ఎస్సీఓ సర్వీసెస్ చేస్తున్నాం, పర్పస్ మార్కెటింగ్ సర్వీసెస్ చేస్తున్నాం, సోషల్ మీడియా మార్కెటింగ్ సర్వీస్ చేస్తున్నాం, ఆటోమేషన్ సర్వీస్ చేస్తున్నాం. మాకు జనరల్గా మేము చేసుకున్న సర్వీస్ అండి 1 2 3 4 5. వీటి కోసం సర్వీస్ ఎంత చేస్తున్నాం అనేది మీకు సర్వీస్ వెబ్సైట్ ఉంది కదా, ఇందులోకి వచ్చి మీరు చెక్ చేసుకోవచ్చు ఎక్కడ ఉంది మా సర్వీసెస్. ఈ సర్వీస్ వెబ్సైట్కి పోతే మాకు సర్వీసెస్ ఉన్నాయి కదా, నేను చేస్తున్న సర్వీసెస్ కింద 1 2 3 4 5 ఈ 5 ఉన్నాయి కదా, ఈ 5 ఇక్కడ కనిపిస్తాయి అనమాట. ఓకే, మేము చేస్తున్న సర్వీస్ ఏంది ఇవన్నీ కనిపిస్తున్నాయి. తర్వాత బ్లాగ్స్ రన్ చేస్తే యాడ్సెన్స్ అప్రూవల్ బ్లాగ్స్కి డబ్బులు ఎట్లు వస్తాయి అవి కూడా ఉంటాయి అనమాట, మీరు అవన్నీ చేసుకోవచ్చు. తర్వాత అప్లోడ్ సైట్స్ ఉంటాయి, అప్లోడ్ వెబ్సైట్స్ అండి, అప్లోడ్ మార్కెటింగ్లో అప్లోడ్ వెబ్సైట్ ఉంటాయి. తర్వాత అప్లోడ్ మార్కెటింగ్ అలా ఉంటుంది మళ్ళీ, అది కూడా నేను చూపిస్తాను. తర్వాత ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అలా ఉంటుంది. తర్వాత డిజిటల్ ప్రొడక్ట్స్ అలా ఉంటుంది. ఇలా అన్నీ మీరు క్రియేటివ్గా నేర్చుకోవాల్సింది. ప్రజెంట్ మాకు వస్తున్న రెవెన్యూ కూడా చూపిస్తాను. డిజిటల్ ప్రొడక్ట్స్ మాకు వస్తున్నాయి జనరల్ ఎంత అంటే మాకు మంచిగా వస్తున్నాయండి. ప్రీవియస్గా మాకు ఒకసారి 70,000 80,000 వచ్చినాయి. తర్వాత మేము యాడ్స్ రన్ చేయలేదు కాబట్టి తగ్గినాయి. తర్వాత ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ స్టార్ట్ చేసినాం, మళ్ళీ వస్తున్నాయి. అంటే మేము యాడ్స్ రన్ చేస్తేనే వస్తున్నాయి అవి. ఓకే, దానికోసం డిజిటల్ ప్రొడక్ట్స్ అంటే మీరు ₹100 పెట్టిరనుకో, అంటే మీరు ₹1000 ఖర్చు పెట్టిరనుకో 2,000 3,000 ఎట్లా సంపాదించాలి, పెట్టిన మీరు 2 రెట్లు 3 రెట్లు ఎట్లా సంపాదించాలని నేర్చుకుంటారు అన్నమాట. సో అది డిజిటల్ ప్రొడక్ట్స్ నేర్చుకుంటారు. ఇది పాకెట్ మనీ కోసం, స్టూడెంట్స్ కోసం కానీ, ఫ్రీలాన్సర్ కోసం కానీ ఇది సూపర్ వర్క్ అవుతుంది, నేను చెప్తాను ఇది. ఓకే, తర్వాత డ్రాప్ షిప్పింగ్ ఉంటుంది, ప్రింట్ అండ్ డిమాండ్ ఉంటుంది. ఈ 2 కొంచెం లేట్ అవుతుంది, లాస్ట్ చెప్తా ఇవి. సో ప్రజెంట్ అయితే ఇవన్నీ నేర్పిస్తాను. తర్వాత ప్లగిన్స్ అండ్ క్రోమ్ ఎక్స్టెన్షన్. సో ఇవన్నీ నేను డిజైన్ చేసినా అండి.
ఓకే. నేను ఎక్కడున్నాయి? నేను డిజైన్ చేసినయి అన్నీ ఉన్నాయి అన్నమాట ఇక్కడ. ఎక్కడున్నాయి? వెయిట్ ఎ సెకండ్. సో, ఇక్కడ నేను డిజైన్ చేసిన టూల్స్ అన్నమాట. ఇగో ఇక్కడ క్రోమ్ ఎక్స్‌టెన్షన్ ఉంది గదా! సో, వెయిట్ ఎ సెకండ్. ఇక్కడ చూడండి డీమ్యాటిక్ కలర్ పికర్ ఉంది. సో, ఇవన్నీ కలర్ పికర్. ఎగ్జాంపుల్ ఇది క్లిక్ చేసినామనుకో నీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్. ఎగ్జాంపుల్‌గా వైట్ కలర్ క్లిక్ చేసినామనుకో వైట్ కలర్ ఒకటే కాదు వైట్ కలర్ కింద కోడ్ ఉందన్నమాట. సో, ఫాంట్ పికర్, కలర్ పికర్ ఇవన్నీ ఉంటాయి. తర్వాత యాడ్ కోసం సెపరేట్‌గా, ఓకే. కీవర్డ్ కోసం సెపరేట్‌గా, ఎస్‌ఈఓ కోసం సెపరేట్‌గా. సో, ఒక వెబ్‌సైట్ ఏవన్నా మీకు నచ్చిన వెబ్‌సైట్ తీసుకోండి. దానికి ఎస్‌ఈఓ అనలైజ్ చెక్ చేసుకోవాలంటే సర్వీస్ ఇవ్వచ్చన్నమాట. దీనివల్ల నాకు ఎస్‌ఈఓ సర్వీస్ చేయడానికి చాలా ఈజీ అయితదన్నమాట. ఇప్పుడు నా వెబ్‌సైట్‌కి వచ్చేసి ఎస్‌ఈఓ బాగుందనుకో, నేను వాళ్ళకి బాలేనోళ్ళకి ఇయ్యాలి కదా! ఎస్‌ఈఓ సర్వీస్ అంటే. కానీ కొన్ని వీటికుంటాయన్నమాట. సో, వెబ్‌సైట్ చూడండి అబోవ్ 90 పైనే తీసుకురావాలన్నమాట. మనది అన్నీ బాగున్నాయి కాబట్టి అవసరం లేదు. ఆన్ పేజెస్ అన్నీ బాగుంది. ఆఫ్ పేజెస్ కూడా సెటప్ చేసుకోవాలి. ఓకే. ఇవన్నీ చేయాలి అంటే మనం ఈ కోర్స్ నేర్చుకోవాలి. సర్వీసెస్ అన్నీ ఎప్పుడైతే మీకు జాబ్ రావాలంటే సర్వీస్ ఎప్పుడైతే ఏజెన్సీ చేసుకోగలుగుతారో అప్పుడు మాత్రం మీకు జాబ్ అనేది పుష్కలంగా దొరుకుతాయన్నమాట. సో, అది. తర్వాత క్రోమ్ ఎక్స్‌టెన్షన్ ప్లగిన్స్ ఉంటాయి కదా! అవన్నీ మీరు డిజైన్ చేసుకోవచ్చు. మీరు క్రోమ్ వెబ్ అంటే మీరు క్రియేట్ చేస్తే సరిపోదండి. క్రోమ్ వెబ్ స్టోర్‌లో అప్‌లోడ్ చేయాలన్నమాట. సో, అవి ఎలా చేయాలి ఏంటి అని నేను క్లియర్‌గా చెప్తా. ఆల్రెడీ రికార్డింగ్స్ ఉన్నాయి. మీరు చూసుకోవచ్చు పాస్ట్ రికార్డింగ్స్‌లో. సో, అది. తర్వాత జాబ్స్ కోసం కూడా ఒకవేళ మీరు మాకు దగ్గర కోర్స్ నేర్చుకుంటే జాబ్ ఎలా ఉంటది? జాబ్స్‌లో సాలరీస్ ఎంత ఉంటాయో కూడా నేను చూపిస్తాను. ఎక్కడుంది? ఓకే. కోర్స్ తర్వాత రెవెన్యూ ఇది. ఇక్కడ మా కోర్స్ తర్వాత బోనస్ కూడా చూడండి. ప్రెజెంట్ వచ్చేసి ఈ రెండిటికి అసలు కాంబో కోర్స్ ఏంది? 4 మంత్స్ కోర్స్ ఏందో చూడండి. కాంబో కోర్స్ ఏందంటే అన్ని కోర్స్ అంటే 4 మంత్స్ కోర్స్ ఏవైతే చెప్తామో అవన్నీ రికార్డింగ్స్‌తో మొత్తం ఉంటాయన్నమాట. కానీ ఇక్కడ మొత్తం లైవ్ ఉండదు. కంప్లీట్ రికార్డింగ్ ఉంటదన్నమాట. అన్ని మెథడ్స్ ఉంటాయి. ఇక్కడ ఏం చెప్తామో అవన్నీ ఉంటాయి. కాకపోతే డొమైన్ హోస్టింగ్ ఒకటి ఇయ్యము. వాళ్ళకేందంటే డొమైన్ హోస్టింగ్ ఇవ్వం కాబట్టి వాళ్ళకి ఇన్ఫినిటీ ఫ్రీలా అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎలా డొమైన్ ప్రాక్టీస్ కోసం అయితే అలా క్రియేట్ చేసుకోవచ్చు చూసుకోవచ్చు. సబ్ డొమైన్ ఉంటుంది. తర్వాత ఇందులో అయితే లైవ్ ఉంటాయన్నమాట. డైలీ క్లాస్కి రావాలి. ఇప్పుడు ప్రీవియస్గా చెప్పిన అన్నీ ఉంటాయి. జాబ్ సపోర్టు, ప్లేస్మెంట్ సపోర్టు అన్నీ ఉంటాయి అనమాట. ఇంక్లూడింగ్ ఫ్రీ డొమైన్స్ కూడా ఉంటాయి చెప్తాను. మీకు ఏంటంటే బెటర్ ఏంటంటే ఎస్సీఓ టూల్స్ అయితే 25,000 పడుతున్న ఎస్సీఓ టూల్స్ 4 మంత్స్ వాళ్ళకి 1 మంత్ ఫ్రీ ఇస్తాం ఒకటి. నెక్స్ట్ వచ్చేసి గూగుల్ యాడ్స్కి లైవ్ బడ్జెట్ షేరింగ్ ఇస్తాం. మీకు రియల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. థర్డ్ వచ్చేసి మెటా యాడ్స్కి లైవ్ బడ్జెట్ షేరింగ్ ఇస్తాం. ఓకే. లైవ్ యాడ్ క్యాంపెయిన్ చేస్తాం. ఓకే. యాడ్ క్యాంపెయిన్ ఎలా చేయాలి, ఆప్టిమైజేషన్ ఎలా చేయాలి అంటుంది. మీరు పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ చేసేటప్పుడు ఈ 3 చాలా ఇంపార్టెంట్. ఓకే. మీకు గూగుల్ యాడ్స్కి చేసేటప్పుడు, మెటా యాడ్స్ రన్ చేసేటప్పుడు, ఎస్సీఓ కింద చేసేటప్పుడు ఇది ఇంపార్టెంట్. గూగుల్ యాడ్స్ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ చేసేటప్పుడు ఇవి ఇంపార్టెంట్ అనమాట. ఈ 3 ఇంపార్టెంట్. తర్వాత ఎలిమెంటరీ ప్రో వెబ్సైట్ డిజైన్ కోసం ఇవి ఇంపార్టెంట్ అనమాట. ఈ 4 ఇంపార్టెంట్ అనమాట మీకు. ఓకే. ఇవన్నీ ఇంపార్టెంట్. ఇవన్నీ నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. ఓకే. నెక్స్ట్ వీటితో పాటు ఇంకా అడిషనల్గా మీకు వచ్చే థింగ్స్ ఏంటంటే స్టాక్ మార్కెట్ గైడెన్స్ అంటే 1 మంత్ 1 ఇయర్ లైఫ్ టైం ఫ్రీ అనమాట. ఇది కాంపౌండర్ ఉన్న కోర్స్ ఉంది కదా, ఇది 1000 ఉన్న కోర్స్ మొత్తం మీకు లైఫ్ టైం ఫ్రీ అనమాట. ఓకే. ఇది కూడా మేము ఫ్రీ ఇస్తాము. నెక్స్ట్ వచ్చేసి స్టాక్ మార్కెట్ మీద గైడెన్స్ కావాలంటే ఇస్తాం. టిప్స్ కాదు, ఓన్లీ గైడెన్స్ మాత్రమే. ఎడ్యుకేషన్ మీద ఇస్తాం. ఎందుకంటే నాకు ఎన్ఎస్ఎం సర్టిఫికేట్ ఉంది. నాకు ఒక కంపెనీ కూడా ఉంది కాబట్టి నేను సర్టిఫికేట్ మాత్రం అంటే నేను టిప్స్ మాత్రం ఇవ్వలేము. బట్ ఏంటంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు. నాకు 7 years ఎక్స్పీరియన్స్ ఉంది స్టాక్ మార్కెట్లో ఉంటాగా. బిగ్ ట్రేడర్ నేను అనుకుంటాగా. సో, నాకు అడగొచ్చు, మీకు ఏ డౌట్స్ ఉన్నా అడగొచ్చు, ప్రాబ్లం లేదు. సో, అది స్టాక్ మార్కెట్ మీద అంటే టిప్స్ కొంట ఇది కొంట అది కొంట కాదు, మీకు లర్నింగ్ పర్పస్ కోసం ఎడ్యుకేషన్ పరంగా నీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. సో, అది. తర్వాత కంపెనీ సర్టిఫికేట్ ఉంటుంది. తర్వాత ఏజెంట్ సపోర్ట్ అన్నిటికీ మేము సపోర్ట్ చేస్తాం అన్నమాట. ఇది లైవ్ వాళ్ళకి అంటే ఏంటంటే ఇక్కడ ఏంటంటే మీరు లైవ్ వచ్చినా జస్ట్ చూస్తే రాదండి. ఏదన్నా లైవ్ వచ్చి ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. ఏదన్నా మీరు యూట్యూబ్ ఛానల్ కానీ ఎక్కడైనా రికార్డింగ్ చూసినా కానీ చూస్తే సరిపోదేది. చూసి ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది ఎప్పుడైనా. సో, అది. తర్వాత రియల్ నెంబర్స్ కాకుండా ఇక్కడ చూడండి జాబ్ కోసం చూడండి. జాబే కావాలి మాకు అనుకుంటే చాలా మందికి ఉంటుంది కదా, మాకు డిసెంబర్ నేర్చుకుంటే నాకు ఫ్రీలాన్సింగ్ అంటారు కానీ జాబ్ కావాలి నాకు ఒక నెలకు ఖచ్చితంగా నాకు జీతం కావాలంటే జాబ్ కోసం కూడా చూడండి. వెబ్సైట్ డిజైనింగ్ కోసం ఎంత శాలరీ ఉంది. జాబ్ చూడండి. రోల్ గూగుల్లోకి వచ్చేసి వర్డ్ప్రెస్ డెవలపర్ అని కొట్టండి, మీకు ఇంత శాలరీ వచ్చే జాబ్స్ వస్తాయి. ఓకే. ఎస్సీఓ జీఓ కొట్టండి, మీకు ఇంత శాలరీ వస్తుంది. గూగుల్ యాడ్ స్పెషలిస్ట్ కొట్టండి, ఇంత వస్తుంది. అంటే మీకు ఫ్రీలాన్సింగ్లో అయితే ఇంత ఏం చేసుకోవచ్చు. జాబ్ రోల్ ఇంత, ఈ జాబ్ రోల్స్ ఉన్నాయి. అంటే మేము చెప్పే కోర్స్కి మేము వెబ్సైట్ ఏం చెప్తాం, ఎస్సీఓ, గూగుల్ యాడ్స్, మెటా యాడ్స్, పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అన్నీ చెప్తున్నాం కదా, ఇవన్నీ మేము చెప్తున్నాం. ఇవన్నిటి కోసము ఫ్రీలాన్సింగ్లో మీరు ఇన్ని వారం సంపాదించవచ్చు, అంటే ఇన్ని వేస్ సంపాదించవచ్చు. జాబ్ కోసం కూడా ఇన్ని రకాలుగా అనిపిస్తున్నాయి మీకు. ఓకే. మీకు కావాలంటే నౌకరీ కానీ ఇన్నిట్లోకి వచ్చి ఈ రోజు కొట్టి చూడండి. మేము నేర్పించే స్కిల్స్ ఉన్నాయా లేవో చూడండి, మీకే తెలుస్తుంది. ఓకే. తర్వాత మా సర్వీస్ వెబ్సైట్లోకి వచ్చి చూడండి. మీకు మా కోర్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఉన్న సర్వీసెస్లో ఏం సర్వీస్ ఇవ్వగలుగుతామో అవన్నీ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ వెబ్సైట్ డిజైనింగ్ అనుకో, వెబ్సైట్ డిజైనింగ్లోకి వచ్చేసి మీకు మేము ఎంత ఛార్జ్ చేస్తాము, ఒక్కొక్క వెబ్సైట్కి ఎంత ఛార్జ్ చేస్తాము, మేము ఏం చేస్తామని అనిపిస్తుంది. ఇంట్లో ఇవన్నీ వెబ్సైట్లు మీరు డిజైన్ చేసే విధంగా వెళ్తారు అనమాట. ఓకే. వెబ్సైట్ డిజైన్ కోసం అయితే ఇవన్నీ చేయగలుగుతారు. సో, అన్నీ మీరు నేర్చుకుంటారు అన్నమాట.
ఓకే, అర్థమైంది కదా. సో ఇవన్నీ మీరు చేయగలుగుతారు, ఈ కోర్స్ నేర్చుకుంటే ఇవన్నీ మీరు చేయగలుగుతారు. వెబ్సైట్ డిజైనింగ్ కానీ, పర్ఫేస్ మార్కెటింగ్ కానీ, మెటాడ్స్ కానీ, ప్రతి ఒక్కటి మీరు A to Z అన్ని నేర్చుకుంటారు అనమాట. జాబ్ కోసం కూడా అవన్నీ నేర్చుకుంటారు. సో ఇది మీకు ఇంకా మన ఇండస్ట్రీ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ ఇండస్ట్రీ ప్రతి సంవత్సరం 23%, 25% గ్రోత్ ఉన్న ఇండస్ట్రీ అండి. చిన్నదేం కాదు. 23 అంటే మార్కెట్ కన్నా మంచి గ్రోత్ అనమాట. సో ఫుల్ టైం జాబ్ అన్న చేసుకోవచ్చు, ఫ్రీలాన్సింగ్ అన్న చేసుకోవచ్చు, ఏజెన్సీ అనే సెటప్ చేసుకోవచ్చు, కోర్స్ తర్వాత క్రియేటర్ ఎర్న్ చేసుకోవచ్చు, లేకపోతే డిజిటల్ ప్రొడక్ట్స్ సెల్ చేసుకోవచ్చు. ఓకే, డిజిటల్ ప్రొడక్ట్స్లో ఎర్నింగ్స్ వస్తాయి అనమాట. సో డిజిటల్ ప్రొడక్ట్స్లో మేము కూడా ఎర్నింగ్ చేస్తున్నాం కదా, మీకు మాకు కూడా చూపిస్తాను, మీకు క్లారిటీ వస్తుంది. ఎందుకంటే మీరు చేస్తారా సార్ మాకు చెప్తారు అంటారేమో, అది కూడా చూపించారు కదా. ప్రజెంట్ మాకు ఎంత వస్తున్నాయి, రెవెన్యూ అన్నీ చూపిస్తాను ఇక్కడ. సో ఓకే, సేల్స్ వచ్చినాయి. పేమెంట్ గేట్వేలోకి వచ్చేస్తున్నా. 1,04,000 వచ్చినాయి. ప్రజెంట్ మాకు జనవరి మేము యాడ్స్ రన్ చేసేటప్పుడు చూడండి, మేము జనరల్లీ మేము తక్కువనే యాడ్స్ రన్ చేసినాం. 24,000 ఎంత యాడ్స్ రన్ చేసినాం ఆ టైంలో. ఈ టైంలో అంటే స్టార్టింగ్లో యాడ్స్ రన్ చేసేటప్పుడు వెయిట్ ఏ సెకండ్, నవంబర్ 20 నుంచి డిసెంబర్ 20 అంటే 1 మంత్లో యాడ్స్ రన్ చేసేటప్పుడు స్టాప్ చేసినాం కాబట్టి మాకు అయిపోయినాయి. బట్ యాడ్స్ రన్ చేస్తే మాకు ప్రతి మంత్ మంచి ప్యాసివ్ ఇన్కమ్ అండి ఇది. మేము ఎందుకు ఆపుకుంటాం, కానీ మాకు బిజినెస్ ఎకో సిస్టమ్ బిల్డ్ చేసినందుకు మేము టైం సరిపోక ఆపుకున్నాం అప్పుడు. సో అది మీకు చూపిస్తాను అనమాట. ఓకే, 1 మంత్లో మాకు ఎంత వచ్చినాయో చూపిస్తాను. ఓకే, 1 మంత్ ఎంత, 24 నుంచి 24 ఇక్కడ దాకా చూద్దాం. సో ఎంత వచ్చినా ఒకసారి అప్లై చేద్దాం. 67,000 వచ్చినాయండి. ఓకే, 1 మంత్లో 60,000. దీనికి 60,000 రావడానికి నేను ఎంత స్పెండ్ చేసిన అంటే, ఫాలో అప్ అవన్నీ చేయడానికి నేను 24,000, 25,000 స్పెండ్ చేసిన ఆ టైంలో. గూగుల్ యాడ్స్ మెటా యాడ్స్ రన్ చేస్తే మాకు ఇంత వచ్చినాయి అనమాట. ఓకే, అవి ఎట్లా చేయాలి అని నేను చూపిస్తాను అనమాట. సో ఇలాంటివి ఎట్లా చేయాలి, మాకు ఎంత వస్తున్నాయి శాలరీస్, మాకు ప్రజెంట్ వస్తున్న డిజిటల్ ప్రొడక్ట్స్ 30% వస్తున్నాయి మాకు. ఓకే, ఇదొకటే కాదు, స్టాక్ మార్కెట్ కూడా ఉన్నది మాకు. స్టాక్ మార్కెట్ మాకు రెవెన్యూ వస్తుంది అనమాట. సో అది అందుకే మేము సస్టైన్ అవుతున్నాం. చాలా మందికి మేము తీసుకున్న సర్వీస్కి అయితే చాలా వరకు అంత ప్రాఫిటబుల్ రాదు. చాలా మంది ఏంటంటే 10,000 మినిమం పెట్టుకోవాలి. బట్ ఇది ఉందన్నమాట. మీకు 10,000 కోర్స్ కాదండి, కోర్స్ ఫీ వచ్చేసి 10,000 కాదు, మీకు వచ్చేసి 8,000 ఉంటుంది. కోర్స్ ఫీ వచ్చేసి చెప్తున్నా, ఈ కోర్స్ ఫీ వచ్చేసి 8,000. లైవ్ అటెండ్ అయిన వాళ్ళకి 1,000 డిస్కౌంట్కి 7,000 మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నాం. కోర్స్ వచ్చేసి ఇందులో మీకు ఏం ప్రొవైడ్ చేస్తున్నాం అంటే, ఫుల్ టైం కట్టకుండా 3,500 ఫస్ట్ ఈఎంఐ, సెకండ్ ఈఎంఐ వచ్చేసి 3,500 కట్టాలి. ఓకే, మీకు ప్రెజర్ ఏం అవసరం లేదు. ఫస్ట్ ఈఎంఐ ఏంటంటే ఈ 2 days అంటే ఆగస్టు 10th స్టార్ట్ అవుతుంది క్లాస్ వచ్చేసి. మీరు 10th లోపల అంటే రేపు ఎల్లుండి మాకు పేమెంట్ చేస్తే మీకు డొమైన్ హోస్టింగ్ ఇస్తాం అనమాట. వాట్సాప్ గ్రూప్లో జాయిన్ చేసి ఈవినింగ్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ చేసి డొమైన్ అండ్ హోస్టింగ్ ఇస్తాం అనమాట. ప్రాక్టీస్ కోసం ఇచ్చేసి మీకు లైవ్ బ్యాచ్ అనేది హోస్టింగ్ ఇస్తాం అనమాట. ఓకే, వీళ్ళకి ఏంటంటే ఆగస్టు 10th స్టార్ట్ అవుతాయి. ఆగస్ట్ 10th లైవ్ స్టార్ట్ అవుతాయి, లైవ్ క్లాస్ స్టార్ట్ అవుతాయి అనమాట. ఓకే, ఫస్ట్ ఈఎంఐ ఇది టెన్షన్ ఏం అవసరం లేదు. ఫస్ట్ ఈఎంఐ అంటే ఈ 1 వీక్లో కట్టాలి. ఓకే, ప్రజెంట్ ఈ వీక్లో కట్టాలి అంటే రేపటి లోపు. ఓకే, అంటే ఈ 10 లోపల అంటే ఇప్పుడు 5 days ఉన్నది, దీనికి 5 days ఉన్నది. 5 days అంటే మనకు 4th స్టార్ట్ అవుతాయి కాబట్టి అంటే 4 days ఉన్నది దీనికి. ఓకే, 4 days టైం ఉంది. 3,500 కట్టడానికి. దీనికి ఎంత అంటే 4 months కోర్స్ కదా, సో దీనికి 2 months తర్వాత కట్టాలి. సెకండ్ ఈఎంఐ వచ్చేసి 2 months తర్వాత కట్టాలి. ఓకే, ఇట్లా మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ కావచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, అలాగే వైబ్ కోడింగ్ ఒకసారి చూద్దాం, అది ఎలా వర్క్ అయింది కోర్స్ అనేది ఒకసారి చూద్దాం. ఇది ఓకే, ఒకసారి దీన్ని అప్లై చేసి చూద్దాం మనకి ఎలా వచ్చింది అనేది. ప్రజెంట్ ఇట్లా ఉంది కదా, దీన్ని డిప్లాయ్ చేస్తున్నా కానీ లైవ్గా డిప్లాయ్ చేయట్లేదు, జస్ట్ డిప్లాయ్ మాత్రమే చేస్తున్నా, ఒక పబ్లిష్ చేస్తున్నా అనమాట. ఓకే, పబ్లిష్ చేసి చూద్దాం. అది అయ్యే లోపల మనం జస్ట్ ఎట్లా వరకు అయితే చూద్దాం. ఆర్తా ఫైనాన్స్ అంటే నేను పేరు కూడా ఇవ్వలేదు, అదే తీసుకోండి. జనరల్గా ఆర్తా ఫైనాన్స్ అంటే ఛార్జ్ ఇప్పుడు ఇచ్చింది కదా, ఆ ప్రాంప్ట్ తీసుకుంటుంది కదా. చూడండి 3D బాగానే ఉంది. ఇది కొంచెం ప్రీమియం ఇచ్చింది అనమాట. ఉండాల్సిన దానికంటే బిజినెస్ లోన్, పర్సనల్ లోన్, హోమ్ లోన్, ఎడ్యుకేషన్ లోన్, గోల్డ్ లోన్ అగైనెస్ట్ ప్రాపర్టీ. యాక్చువల్ పెట్టలేము, చాలా బాగా ఇచ్చింది. కానీ ఇక్కడ చూడండి ప్రీమియం వెబ్సైట్ బాగుంది, సర్వీసెస్, ల్యాండింగ్ పేజ్ అంతా బాగానే ఉంది. క్యాల్కులేటర్ కూడా బాగుందండి, మీరు డిజైన్ చేసుకోవచ్చు అండి, చాలా బాగుంది. ఓకే, ఇవి ఎలా డిజైన్ చేసుకోవాలి, ఎట్లా చేసుకోవాలి, ఒక పర్సనల్ లోన్ కావాలంటే ఎంత ఎలిజిబిలిటీ చాలా బాగుందండి. హోమ్ లోన్ కావాలంటే ఏం కావాలి, గోల్డ్ లోన్ కావాలంటే ఏం కావాలి, క్లియర్గా చూడండి, చాలా బాగుంది, చాలా బాగుంచిందండి. సో ఇలాంటివి మనం డిజైన్ చేసుకోవచ్చు. అర్థమైందా అండి? ఏమైనా డౌట్ నేను ఈరోజు చెప్పిన దాంట్లో క్లాస్ ఏమైనా అర్థమైనా? ఈఎంఐ క్యాల్కులేటర్ ఇచ్చింది, చాలా సూపర్. అసలు మనం కూడా డిజైన్ చేయలేదు, మీరు ఇచ్చింది అనమాట. అర్థమైందా అండి? ఏమైనా క్లాస్ అర్థమైందా? ఒకసారి చెప్పండి. క్లాస్ ఎవరున్నారు ఇప్పుడు? రెస్పాండ్ అవ్వండి మాకు. అర్థమైందండి. అర్థమైందా అండి? అర్థమైంది. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇప్పుడు? లేదు సార్. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. మీకు క్లాస్ అయితే ఆగస్టు 10th స్టార్ట్ అవుతుంది. మీరు ఇంట్రెస్ట్ ఉన్నారా అండి జాయిన్ కావడానికి? ఇంట్రెస్ట్ ఉందండి. ఓకే, జనరల్గా మీరు ఏం నేను మీకు చేస్తారు? క్లాస్ అయిపోయిన తర్వాత వెంటనే కాల్ చేస్తాను మీకు.
యా ఓకే అండి, రికార్డింగ్ స్టాప్ చేస్తున్నా. థ్యాంక్ యూ అండి. యా